తెలుపుకుంటూ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న రెండు సమస్యలు మీ తీరు పర్మిషన్ రెండు సమస్యలు చెప్తా ఉన్నాడు. మన తెనాలి 1860 నుంచి ఇరిగేటెడ్ ల్యాండ్, అంటే ఇక్కడ కాలువల మీద సాగునీరు దొరుకుతుంది. ప్రకాశం బ్యారేజ్ లో కట్టి, అప్పుడు ప్రకాశం బ్యారేజ్ అనే ఒక ఆనకట్ట ఉండేది. ఆనకట్టకి ఇటు గుంటూరు జిల్లాలో వెస్ట్రన్ డెల్టా, కృష్ణా ఏలూరు జిల్లాల్లో ఈస్టర్న్ డెల్టాగా ఉంది. 1860 సంవత్సరాల నుంచి ఇరిగేటెడ్ ల్యాండ్ ఉండి తెనాలి మధ్య గుండా కాలు వెళ్ళటం వల్ల దీన్ని ఆంధ్ర ప్యారిస్ అన్నారు. అలాంటి ఆంధ్ర ప్యారిస్ లో ఇక్కడ పొలం ఎకరానికి అక్కడ హైదరాబాద్ సైడ్ 10 ఎకరాల సమానం ఉండేది. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు అంతకు ముందు వర్షాభావం వల్ల పంటలు పండకపోతే 2003లో మేము కృష్ణా వెస్టర్న్ లండాకి పెద్ద యాజిటేషన్ చేశాం. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వరుణే రఘువీరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు. వరుణే మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సందర్భంగా ఆయన పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులు సుభిక్షంగా ఉన్నారు. అప్పుడు పంటలకు రైతు పంట దిగుబడి కానీ గిట్టుబాటు ధర కానీ బ్రహ్మాండంగా వచ్చేది. అలాంటిది కాలంలో నిర్లక్ష్యం చేయడం వల్ల, డ్రైనేజీ నిర్లక్ష్యం చేయడం వల్ల నిన్న వచ్చిన మిచిగాన్ తుఫాన్ 10 సెంటీమీటర్స్ వర్షానికి కూడా పొలాలన్నీ నిండిపోయి నీళ్లు పోక తర్వాత వీళ్ళు కూడా చెప్తారు చాలా నష్టపడుతున్నారు. తిరిగి మళ్ళా రైతులు బాగుండాలన్నా అన్నిటికంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా మన తెనాలిలో కూడా రాజీవ్ స్వగృహ ప్రారంభించారు, చక్కటి ఇల్లు. అలాంటిది ఇప్పుడు ఈ కాలంలో మన తెనాలిలో నియోజకవర్గం రమారామ 80,000 ఇల్లు కంటే ఎక్కువ లేవు. అలాంటిది 36,000 ఇల్లు శాంక్షన్ చేసి 1 సెంటు, అది కూడా తెనాలిలో కాకుండా తెనాలికి 5 కిలోమీటర్ల దూరంలో వచ్చి అందులో కూడా 1% కూడా పూర్తి కాని పరిస్థితి. ఇంకొకటి, ఇప్పుడు మేడం గారు వస్తా చూసుండే రఘువీరెడ్డి గారు మోకాళ్ళ లోతు గుంటలు, ఎక్కడ ఎంత ఇబ్బంది, అన్ని టైర్లు పగిలిపోతారు, రోడ్లు అస్తమయంగా ఉండే. ఎలాంటి చెప్పుకుంటా పోతే నేను ఎంతకాలమైనా చెప్పొచ్చు, కానీ 2-3 విషయాలు చెప్పి మేడం గారికి అప్పచెబుతున్నాను. థ్యాంక్ యూ. మహాతల్లి మహానాయకుడు బిడ్డ రచ్చబండ అంటే మనందరికీ తెలిసిందే. మహానాయకుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళలను పూర్తి చేయటం కోసం, కళల సహకారం కోసం పూర్తిగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలు తెలుసుకోవడం కోసం ప్రయాణం చేస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రయాణం చేస్తా కీర్తిశేషులైనటువంటి నాయకుడు. ఆ మహానాయకుడి యొక్క ఆశయాలని, ఆ మహానాయకుడి యొక్క ఆలోచనల్ని ఆ రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారు మరలా రచ్చబండ కార్యక్రమం తీసుకొని గ్రామానికి వెళ్లి మీ బాధలు కనుక్కోవాలి, మీ దుఃఖాన్ని కనుక్కోవాలి, మీరేం కోరుకుంటున్నారో తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నంలో ఇవాళ మన కొలకలూరు గ్రామానికి రావడం జరిగింది. కొలకలూరు గ్రామం ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. ఇది నందివేలు గాని కొలకలూరు గాని ఇక్కడి నుంచి గుంటూరు వరకు కూడా ఆ మహాతల్లి గారు మాట్లాడిన తర్వాత మీ యొక్క బాధలు, ఒక కుటుంబ సభ్యురాలు, చెల్లెలు, కూతురు, అమ్మగా మీ బాధలు తెలుసుకుంటే ఎవరు చేయట్లేదో వాళ్ళని చొక్కా పట్టుకునేటటువంటి మనిషి కావాలి. ఆ మనిషే ఈ సమాధానం, ఆ మనిషే ఈ షర్మిలక్క అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆ మహానాయకుడు రాజన్న బిడ్డ శ్రీమతి షర్మిలమ్మ గారిని ఈ రచ్చబండ పండుగ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాను. బాగుంది ఏదైనా బాగుంది. తెనాలి నియోజకవర్గ ప్రజలకు, కొలకరూరు గ్రామస్తులకు, చేరి వచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అయ్యకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన పథకాలను అమలు చేసి ఆఖరిన అదే ప్రజల మధ్యలోనే
చనిపోయిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. చనిపోతే కూడా ఎలా చనిపోయారు? ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఇలాగే మీ అందరూ ఎలాగైతే కూర్చున్నారో అలాగే ఒక రచ్చబండలో ఆయన కూర్చోవాలని, ఆ రచ్చబండలో అమ్మా మీకేదైనా సమస్య ఉందా, అయ్యా నీకేమైనా సమస్య ఉందా, మీకు ఇల్లుందా, మీకు పెన్షన్ ఉందా, మీ బిడ్డలకు ఉద్యోగాలున్నాయా, ఆరోగ్యశ్రీ అందుతుందా, 108 వస్తుందా, ఇలాంటి అన్ని సమస్యలు కనుక్కోవాలి, నేను అన్ని సమస్యలు పరిష్కరించాలి, ఎన్నో రచ్చబండలు చేయాలి బిడ్డ ఇలాంటివి అని బయలుదేరి వెళ్ళాడు రాజశేఖర రెడ్డి గారు. అలా రచ్చబండకని బయలుదేరి వెళ్ళిన నాన్న మళ్ళీ తిరిగి రాలేదు. ఇదే రచ్చబండ, ఇలాంటి ఓ రచ్చబండలో ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ అందరితో ఇంతమందితో మీ సమస్యలు వినడానికని వచ్చాం. ఈ రచ్చబండ మీరు మాట్లాడితే మేము వినడానికి, నాయకులు వినడానికి, ప్రభుత్వాలు వినడానికి, ప్రతిపక్షాలు వినడానికి పెట్టిన రచ్చబండ. ఎందుకంటే ఈరోజు ప్రజలకు సమస్యలు ఉన్నాయి. ఇల్లు అందని వారు ఎంతో మంది ఉన్నారు, ఉద్యోగాలు రాని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు, రైతులకు గిట్టుబాటు ధర రాకుండా, కనీసం పంట నష్టపోతే నష్టపరిహారం రాకుండా ఎంతో మంది రైతులు బాధపడుతున్నారు. ఇలాంటివి ఎన్నో సమస్యలు ప్రజలకు ఉన్నాయి. కానీ ఆ ప్రజల గురించి మీరు మాట్లాడకపోతే, ఆ ప్రజల సమస్యల గురించి ప్రజలు మాట్లాడకపోతే అవి ఎప్పటికీ ప్రపంచం దృష్టికి రావు. కనుక మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీకు ఏ సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం నుంచి మీకు ఇంకా ఏమి అందాల్సి ఉంది, మీకు మీ బిడ్డలకు మీ కుటుంబాలకు ఏ కష్టం ఉంది, ఇవన్నీ మాట్లాడడానికే, ప్రపంచం వినడానికే మీడియా ద్వారా ప్రపంచమంతా వింటుంది. మీరు మాట్లాడితే మీ సమస్యల గురించి మీరు మాట్లాడితేనే ప్రపంచానికి తెలుస్తుంది. ప్రపంచానికి, మీడియాకు, ప్రతిపక్షాలకు, ప్రభుత్వాలకి తెలిస్తేనే మీ సమస్యలు పరిష్కారమయ్యే దిశగా పనులు జరుగుతాయి. కాబట్టి మీ అందరూ మాట్లాడాలి. ఎవరెవరు మాట్లాడగలరో మీరు చేయెత్తితే మైకు మీ దగ్గరికి వస్తుంది. మీరు మీ సమస్యల గురించి మాట్లాడండి. ఒక 10 మంది అయినా వివిధ సమస్యల గురించి మాట్లాడినాక నేను ఆఖరిలో మళ్ళీ ఒక 10 నిమిషాలు మాట్లాడతా. మాట్లాడగలిగిన వాళ్ళు చేయెత్తాలమ్మ. 2 మైకులు తీసుకొని ఫీల్డ్ లోకి రా. నువ్వు 2 మైకులు. అమ్మా మీరు ఎవరైనా మాట్లాడితే చేతులు ఎత్తండి. పెద్దమ్మ అక్కడికి వెళ్ళి మోస అక్కడికి చేయం. పెద్దమ్మకి కమలక్క ఎక్కడున్నావు? అందరికీ నా నమస్కారం. హలో, మరి నా పేరు పాప. మీరు నా పేరు పాప అండి. మరి ఈ రచ్చబండ నుంచి మేము మరి కొన్ని వివరాలు తెలుసుకోవటానికి వచ్చాము. మరి ఈ రచ్చబండలో మీరు వస్తున్నారంటే మేము జనాన్ని అందరం తీసుకుని వచ్చాము. కాబట్టి మరి జయప్రదంగా మీరు గెలవాలని మనస్ఫూర్తిగా చెబుతున్నాం. మా సమస్యలు ఏంటంటే శివకుమార్ గారు ఒకసారి ఆడిపోయాడని, రెండోసారి వస్తే ఆయన కోసం ప్రేయర్ చేసాము. 1 నెల రోజులు చేస్తే ఆయన ఓట్లప్పుడు కూడా ప్రార్థన చేసాము. ఆయన గెలిచాడు. గెలిచినాక ఇళ్ల చోట్లు ఇవ్వమంటే మొన్న రాసుకెళ్ళి పట్టా ఇవ్వాల నాకు ఇస్తానన్నారు. అదొకటి. మరి బియ్యం రేట్లు పెరిగినాయి, మరి పంచదార రేట్లు పెరిగినాయి, పప్పు రేట్లు పెరిగినాయి. పేదలను అల్లాడిపోతున్నాం మేము. మరి ఆ రేట్లు మరి ఎంత మరి కరెంటు బిల్లులు వస్తున్నాయి, ఇంటి పనులు ఎక్కువ వేసారు, మరి నీటి పనులు ఎక్కువ వేసారు. మరి అన్నిటినీ మీకు తెలియపరుస్తున్నాను. మరి మేము మాత్రం అందరము కూడా నిన్ను గెలిపించి జయప్రదంగా నిన్ను మరి గెలవాలని నేను పూర్తిగా మాట్లాడుతున్నాను. నా పేరు పాప. అమ్మా ఎవరైనా మాట్లాడాలి? అమ్మా మీదేవురు? అమ్మా కొలకొలూరు.
భవానీ గారు చేతులు ఎత్తండి మాట్లాడాలనుకున్నాడు. హలో, చిన్న మీరు చూడండి. 20 సంవత్సరాలు అవుతుంది. నా కూతురు భర్త 20 సంవత్సరాలు అవుతుంది. కళ్ళమ్మ పింఛన్ రాట్లా, దీని రాట్లా, మరి ఎందువల్ల రాట్లేదు మాకైతే తెలియదు. ఆ పిల్ల ఎదవరాలు 3 బిడ్డలు బతికించుకోవాలి, లెక్కలో బతికించుకోవాలి. విద్యార్థి పెంచిన కూడా బియ్యం కూడా ఆపు చేశారు. అదేందో చర్య తీసుకోవాలి. నా పిల్లని గురించి నేను చెబుతున్నాను. నేను మోతుకూరు చారమ్మ, మోతుకూరు చారమ్మ, ఆర్పాటి కళ్ళమ్మ. బియ్యం రాట్లా, పింఛన్ ఇట్లా అందరికి ఇస్తున్నా. దేశం ఎక్కడెక్కడ చేసేయాలి అన్ని ఇస్తున్నా. మా కూతురు కాకపోతే పింఛన్ ఇట్లా, బియ్యం ఇట్లా. అప్లై చేసుకుందామా? అప్లై చేసి అన్ని చేసాం, ఇట్లా రాట్లా. ఎన్ని రోజులైందమ్మా అప్లై చేసి? అప్లై చేసి 2 నెలలు అవుతుంది. రాట్లా. ఆపి కూడా 4-5 సంవత్సరాలు అవుతుంది. అందరు కొత్తనే కానీ నా కూతురు రాట్లా. ఎందుకు 4-5 సంవత్సరాల నుంచి రావట్లేదా? రాట్లా అసలు. అంటే లేటెస్ట్ గా 2 నెలల కింద మళ్ళీ అప్లై చేసుకున్నారు, మళ్ళీ అప్లై చేసి కానీ 4 సంవత్సరాలుగా రావట్లేదు. ఎంత చేసినా అప్లై చేసిన రాట్లా. మరి ఎందువల్ల రావట్లేదో మధ్యలో ఆపుతున్నారో తెలియట్లా. మరి ఎందుకు ఆపుతున్నారు మాకు తెలియట్లా. అందరికి వస్తున్నాయి, ఎదరాలకు రావటానికి ఏంటి, అది నా బాధ. మేము తల్లిదండ్రుల మధ్య సరిపోయింది. ఆ పిల్ల పరిస్థితి ఏంటి, నా కూతురు పరిస్థితి ఏంటి? మేము తల్లిదండ్రులు ఆదరించి బతికించుకుంటున్నాం పిల్లల్ని. నా కూతురు పరిస్థితి ఏంటి? మరి నా కూతురు రావాలి కదా, డబ్బులు రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, పెన్షన్ రావట్లా, బియ్యం కూడా రావట్లేదు. ఇట్లేదు. అది మీ అందరికి అర్హులైన పెన్షన్లందరికీ పెన్షన్లు వస్తున్నాయమ్మా. అర్హులైన పెన్షన్లందరూ పెన్షన్లు మీకు రావట్లేదన్నా? మీకు పెన్షన్ రావట్లేదు, మీకు రావట్లేదు. మీకమ్మా పట్ట అసలు ఇలా నాకు పోతుంటే ఇస్తలా పట్ట నాకు పొలాలు ఉంటున్నానమ్మా. నాకు ఇలా అసలు పట్ట ఇలా ఇల్లు పట్ట ఇలా అసలు బాగా పేరు వచ్చింది. ఒక్క ఇలా నాకు ఇలా ప్రభుత్వం ఇచ్చే ఇల్లు, ప్రభుత్వం ఇచ్చే ఇల్లు ఇలా మీకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఇలా అసలు మీకు అలాట్మెంట్ అయింది. మళ్ళీ కానీ పేరు ఉంటే ఇస్తలా నాకు పట్ట. ఎన్నిసార్లు తిరిగాను, పట్టణ ఆఫీస్ లో తిరిగా, ఇస్తలా నాకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఇస్తలా పట్ట. సర్టిఫికెట్లు అందని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? సర్టిఫికెట్లు ఇంకా అందని వాళ్ళు సర్టిఫికెట్ రాలేదు. సర్టిఫికెట్ అమ్మా, హౌస్ సైట్ పట్టా మీకు కూడా రాలేదు. హౌస్ సైట్ పట్టా, హౌస్ సైట్ పట్టాలు ఇంకా ఎవరికైనా వచ్చేవి ఉన్నాయన్నా? రాలేదు, మీకు కూడా రాలేదు. ఇళ్ల స్థలాలు ఇందాక అన్న మాట్లాడుతూ 32,000 ఇల్లులు తెనాలి నియోజకవర్గంలో మంజూరు అయినాయి. 32,000 మందికి మంజూరు అయినాయి. కానీ ఎంతమందికి ఇల్లులు తయారైనాయమ్మా? ఇల్లులు తయారైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభుత్వ ఇల్లులు ఎవరికైనా వచ్చినాయా? ప్రభుత్వ ఇల్లు ఎవరికైనా వచ్చిందా? ప్రభుత్వ ఇల్లు ఎవరికైనా తయారై వచ్చిందమ్మా? అమ్మా, రాజశేఖర రెడ్డి గారు ఇల్లులు కట్టారు, ఇందిరమ్మ ఇల్లులు గుర్తుందా? ఆ తర్వాత ఇప్పుడు జగనన్న గారు ఇల్లులు 32,000 శాంక్షన్ చేశానని చెప్తున్నారు. ఎవరికైనా ఇల్లులు వచ్చినాయా? ఒక్క చెయ్యైనా ఒక్కరికి కూడా రాలే. ఇల్లులు ఎవరికైనా వచ్చాయమ్మా? ప్రభుత్వం ఇల్లులు వచ్చినాయా తల్లి? 32,000 ఇల్లులు శాంక్షన్ అయినాయంట. ఎవరికైనా ఒక్కరికైనా ఇల్లు పూర్తయిందా? శాంక్షన్ అయింది కానీ మేడం పట్టాలందరికీ ఇచ్చారు. అది జగనన్న పేరు మీద ఫోటో పెట్టేసి పట్టా ఇచ్చారు. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా అవసరమైతే ఆ ల్యాండ్ తీసుకోవచ్చనే ప్రతిపాదన కూడా ఉంది. అంటే వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళకి ఇచ్చినట్టు వీళ్ళు స్వతంత్రంగా వెళ్ళి అక్కడ ఇల్లు వేసుకోవడానికి కూడా లేదు. నేను గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ మేడం.
అందువల్ల నేను కనుక్కొని చెప్తున్నాను. ఇల్లు వేసుకోవడానికి లేదా? మరి ఎందుకు ఇచ్చినట్టమ్మా? మరి అది ఊరికే అది ఒక నామకార్థంగా ఇచ్చినట్టే. అమ్మా, ఇల్లులు ఎవరైనా కట్టుకున్నారా? ప్రభుత్వం ఇల్లు కట్టిందా? ప్రభుత్వం ఇల్లు కట్టలేదు. పట్టా ఇచ్చారా? నెక్స్ట్ ఎవరమ్మా? లెస్ దెన్ 1% కంప్లీట్ అని ఎవరన్నా అవి కూడా దూరంగా నేలపాడవతల నేలల్లో మోకాళ్ళ లోతు నేలల్లో బేస్మెంట్ తప్పితే కంప్లీట్ అయిన 1% కంటే ఎక్కువ ఎవరు లేవు మేడం. అంటే 32 ఇల్లులు కంప్లీట్ అయినాయా? అది కూడా అనుమానం. 1% అంటున్నారు కదా. 1% అంటున్నారు కదా. తర్వాత 320 ఇల్లులు 320 ఇల్లులు వచ్చినాయా? హలో, నా పేరు చెరకపల్లి విజయమ్మ. ఇది ఒక ల్యాండ్ మాఫియా అంటున్నారు. ఇది ఒక ల్యాండ్ మాఫియా అంటున్నారు. ప్రభుత్వం ఖర్చు అయిందేమో ఎక్కువ, ప్రజలకు ఇచ్చిందేమో తక్కువ. ప్రభుత్వము ఒకరి దగ్గర నుంచి కొని ఎక్కువకు కొని 30 లక్షల ఎకరా ఉన్న పొలాలని 70 లక్షలు కొన్నారు. ఆ ల్యాండ్ని ఇచ్చారు. దీంట్లో బాగుపడింది ఎవరు? ఆ పెద్ద ఆయన ఏదో మాట్లాడుతున్నారు. బాబు, అరే మన వాలంటీర్లు ఎక్కడెక్కడ ఉన్నారమ్మా? మన వాలంటీర్లు అక్కడక్కడ ఉండండి. మనకి ఏం లాభం అంతా నా వెనకాల ఉంటే? వాలంటీరా ఏం చెప్తున్నాడు? సమస్య ఏంటి? హలో అమ్మా, దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చుకోండి. మీ అందరి మాటలు వినటానికి శ్రీమతి శర్మల గారు వచ్చారు. దయచేసి అందరు శబ్దం కూర్చుని మాట్లాడే వాళ్ళు మాట్లాడండి. హలో నిశ్శబ్దంగా ఉండండి. మైక్ పనిచేయట్లేదు. హలో అమ్మా, నమస్కారం. సభకు నమస్కారం అమ్మా. చెప్పన్నా. వైఎస్ రాజశేఖర్ గారి బిడ్డకి శర్మిలారెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు. మేము యాదవులం అండి. గుడి నా పేరు నరసింహారావు. మాకు ఉపాధి ఏమీ లేదు. గత రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఇంటికి కనీసం 10 నుండి అంటే 8 ఏళ్లకైనా ఉపాధి ఇచ్చాడు, గొర్రెలు మేకలు. ఈ 4 ఏళ్ల పరిపాలనలో మాకు ఒక్క యాదవులంటూ అసలు గుర్తున్నారో లేదో కూడా తెలియదు మా ప్రభుత్వానికి. అటువంటి పరిస్థితి మాకు వచ్చిందమ్మా. మేము రోడ్డును పడాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటంటే ఏమీ అధ్వానంగా ఉంది. ఒక ఇళ్ల పట్టాలు లేవు, ఒక ఉపాధి లేదు, ఒక గొర్రె పిల్లలు ఇచ్చిన వారు లేరు, ఒక మేక పిల్లలు ఇచ్చిన వారు లేరు. ఎటువంటి దాన్ని కూడా మేము నోచుకోవాలా ఈ పరిపాలనలో. అది మా ప్రత్యేక ధన్యవాదాలు మీకు. అది యాదవులంట కనీసం ఈ ప్రభుత్వం నుంచి ఒక్క గొర్రె పిల్ల కూడా రాలేదట. ఉన్న ఉపాధి పోయింది, ఇల్లు లేదు, దిక్కులేని వాళ్ళం అయిపోయామని చెప్తున్నాడు అన్న. ఎవరికైనా ప్రభుత్వం నుంచి గొర్రెలు వచ్చాయమ్మా? ఎవరికైనా ప్రభుత్వం నుంచి గొర్రెలు రాలేదు. ఎవరికైనా ప్రభుత్వం నుంచి గొర్రెలు, మేకలు, ఆవులు, పశువులు ఎవరికైనా వచ్చాయా? ప్రభుత్వం నుంచి ఎవరికి ఏది పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ ఎవరికి ఏమైనా వచ్చిన వాళ్ళు ఉంటే చెప్పండి అమ్మా. ఎవరికి రాలేదు అన్న. ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలేదు. నమస్తే తల్లి. హలో, అందరూ నిశ్శబ్దంగా, దయచేసి నిశ్శబ్దం కూర్చోండి. మేడం గారు చెప్పే వినండి. ఇంతవరకు మాట్లాడిన విషయాలలో కొంతమందికి పెన్షన్ రాలేదు, కొంతమందికి ఇల్లులు, కొంతమందికి కాదు చాలా మందికి అసలు ఇల్లులే రాలేదు. గొర్రెలు, మేకలు, పశువులు కూడా ఎవరికి సహాయం లేదు. అమ్మా మీరు వేరే హలో చెప్పమ్మా. హలో, నా పేరు వెంకట సుబ్బమ్మండి. మా ఆయనకి పింఛన్ 4 సంవత్సరాల నుంచి పింఛన్ పెడతానే ఉన్నానండి. పింఛనే రాలేదు. 4 సంవత్సరాల నుంచి పెన్షన్ రావట్లేదు. ఆయన బయటికి వెళ్ళి పని చేయలేడు. మరి ఆ టీ కొట్టి పెట్టుకున్నాడు. అప్లై చేసుకున్నారు. అప్లై చేశాను, అయినా కానీ రాలేదు. శివకుమార్ సార్ వచ్చారు, ఆయన చెప్పాను పెట్టుకోమన్నారు. అసలు పింఛనే రానిట్లేదండి. రాలేదు, పెన్షన్లు రావట్లేదు.
అంటే 4 సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదా? ఇవ్వలే, ఇచ్చినా మా ఆయనకు రాలేదండి. ఆయన పింఛన్ ఆయన పని చేయలేడు, బయటికి వెళ్ళలేడు. సంగసారా అని చెప్పాము, పెట్టుకోమ్మ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది తగ్గించుకున్నారు. తగ్గించి మళ్ళీ పెట్టాను, అప్లై చేశాను, మళ్ళీ పెట్టినా రాలేదు. ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా పెన్షన్ రాలేదు. ఎమ్మెల్యేకి చెప్పినా రాలేదు. సరే అమ్మా, పెన్షన్లు రావట్లేదు. పెన్షన్లు రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అందరికి ఇక్కడ కొలకలు గ్రామంలో ఈ మధ్య కాలంలో నీటి కంటామినేషన్ అయ్యి 100 మందికి పైగా డయేరియా డాక్టర్ వచ్చినాయి. మేము కూడా హాస్పిటల్కి వచ్చాం. ఒక శ్రీనిధి అనే అమ్మాయి కూడా చనిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా వచ్చారమ్మా? తర్వాత ఈ గ్రామంలో మంచినీటి సరిగా లేకపోవటం, ఈ రోడ్లు సరిగా లేకపోవటం ఉండి దాని గురించి ఎవరైనా మాట్లాడతారా? దీని గురించి కమలా మాట్లాడమ్మా, మాట్లాడు. మేడం గారు వస్తా, పట్టారాని సమయంలో పట్టారాని పట్టాలు లేదన్నా వస్తా. ఎందుకు రాదు? ఏ బీదవాడిని ఎంత పట్టాలి నేను పట్టాలనుకుంటే పట్టణం చేస్తారా? పెన్షన్ రావట్లేదా పెద్దయ్య? ఇల్లు లేదు. ఇళ్ల పట్ట రాలేదంట మేడం. ఇల్లు రాలేదు. ఇళ్ల పట్ట రాలేదు. అవునండి. ఇళ్ల పట్టాలు వచ్చిన వాళ్ళు కూడా ఇల్లు లేదు. రాలేదు. నీకు పట్టాయే రాలేదు. సరే పెద్దయ్య. షేక్ అబ్బాస్ నా పేరు. అన్న మాట్లాడండి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. చిన్నకారు రైతులు అన్న మైక్ లో మాట్లాడాలన్న. అమ్మా నాకు ఒక ఎకరం పొలం ఉంది, చిన్నకారు రైతుని. మొన్న జరిగిన డిసెంబర్ 23వ తారీఖు జరిగిన అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టము నాకు ఇంతవరకు రాలేదమ్మా. సచివాలయానికి వెళ్ళి ఇవ్వాలి వాళ్ళని అడుగుతుంటే అది ఎంక్వైరీ ఇదిగో ఎంక్వైరీ అని చెబుతున్నారు. నేను చిన్న ఇల్లు కట్టుకున్నా, ఆ ఇంటికి లోన్ కూడా రాలేదమ్మా. అదమ్మా మీరు రైతు అన్న, రైతుల పరిస్థితి ఎలా ఉంది? అధ్వానంగా ఉందమ్మా. కూరగాయలు కూడా పండిస్తా, కూరగాయలకు కూడా గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేదు. ఒకసారి ముందు వేయాలంటే 3-4 వేల రూపాయలు అవుతుంది. మందేయాలంటే 4,000 రూపాయలు అవుతుంది. అది గిట్టుబాటు అంటూ లేదు. గిట్టుబాటు ధర లేదు. బెండకాయలు వంకాయలు వేస్తామమ్మా. వంకాయలు వచ్చి 200 రూపాయలు, కింద 30 కేజీలు చిక్కి. బెండకాయలు 20 కేజీలు వచ్చి 100 రూపాయలు, 150 రూపాయలమ్మా. గిట్టుబాటు ధర లేక రైతులు అధ్వాన స్థితిలో ఉన్నారమ్మా. సబ్సిడీ ప్రభుత్వం నుంచి ఏదైనా సబ్సిడీ వస్తుందా? ఇవ్వలేదమ్మా. విత్తనాల మీద సబ్సిడీ లేదు, ఏమి ఇవ్వట్లా. డ్రిప్ మీద సబ్సిడీ. మన రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ అయితే సబ్సిడీ విత్తనాలు ఇచ్చేవాళ్ళు, విత్తనాలు ఇచ్చారు, అన్ని విత్తనాలు ఇచ్చేవాళ్ళమ్మా. నేను ఆదర్శ రైతు కూడా చూసా గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రైతులు ఆదర్శ రైతా? మీరు ఆదర్శ రైతులమ్మా. చాలా సంతోషంగా ఉన్నాం ఒక రోజులు. ఇవాళ ఎంత అధ్వానంగా ఉన్నామంటే రైతులు చెప్పుకోలేని బాధ, ఎవరితో చెప్పుకోవాలో ఎవరిని అడగాలో కూడా మాకు అంతుపట్టలేదమ్మా. చాలా అధ్వానం ఉంది రైతుల పరిస్థితి. మొన్న వరద వస్తే పంట నష్టపరిహారం రాలేదు. పంట నష్టం ఇవ్వాల. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పంట నష్టపరిహారం ఉండేది. 20 రోజుల్లోనే బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయి. 20 రోజులు అకౌంట్ లో పడేది. 20 రోజుల్లోనే చెక్ వచ్చేది. నేను ఆదర్శ రైతు కూడా చెక్కులు కూడా నేను పంచా. 20 రోజుల్లో డబ్బులు ఇచ్చి రైతులు చక్కగా ఉండాలమ్మా. రోజుల్లో ఇప్పుడు పంట బీమా లేదు. పంట బీమా లేదు. పంట బీమా లేదు. ఏం లేదు. కనీసం కాలాలు కూడా సరిగ్గా రావట్లేదమ్మా. ఆయిల్ పెట్టి ఇంజిన్ పెట్టి నీళ్ళు పెట్టాలంటే ఎకరానికి వచ్చి 5,000 రూపాయలు అవుతుంది. ఆ రోజు కాలువలో వర్షాలు చక్కగా సుభిక్షంగా పడాయి. కాలువలు రావట్లేదు, ఏమి రావట్లేదు. ట్యూబులు అద్దులు కట్టాలని 5,000 రూపాయలు నిన్ను దాపాలంటే 5,000 రూపాయలు అవుతుంది. మన ఎక్కడ దాపాలని చాలా అర్థమైన ఉంది మా పరిస్థితి. అదే మా అప్పులైనాయన్నా? అప్పులు ఉన్నాయి. అప్పులు ఉన్నాయి అన్న. మీకేనా రైతులందరికీ అప్పులు ఉన్నాయా? అప్పులు అందరికీ అప్పులు ఉన్నాయి. అప్పులు ఉన్నాయమ్మా. అన్న, అప్పులేని రైతు ఉంటాడా? అప్పులేని రైతు ఎవరు ఉన్నా 100 అప్పులు ఉంటాయమ్మా. అన్న, అప్పులేని రైతు ఉంటాడా? లేడు. అప్పులేని రైతు ఉన్నాడా అన్న? అప్పులేని రైతు లేడు. వ్యవసాయం నాది బాగుంది అని ఎవరైనా చెప్పగలరా అన్న? వ్యవసాయం బాగుంది. వ్యవసాయం బాగుందా అన్న? వ్యవసాయం బాగుందా అన్న?
శర్మిల గారు నమస్కారం అండి. నమస్తే అన్న. ఈ ఊరు సమస్య కాలువలండి. ఈ ఊరు సమస్య కాలువలు 3 ఊళ్ళు వడ్లమూడి దగ్గర నుంచి వడ్లపూడి దగ్గర నుంచి తంగలమూడి వరకు నీళ్ళ సమస్య అండి. ఈ ఊరికి అన్నీ బాగానే ఉన్నాయి. నీళ్ళ సమస్య, డొంకల రహదారులు ఇబ్బందిగా ఉన్నాం. అసలు పొలానికి ఎంతో ఇబ్బందిగా ఉందండి. రైతుల సమస్య ఈ నీళ్లు డొంకలు. ఈ డొంకలు ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవట్లేదండి. 3 కిలోమీటర్ల దూరం ఉందండి. పంట కూడా ఎకరానికి 3-4 వేలు ఖర్చు పెట్టుకొని కాలువలో పనులు జరగలేదు. కాలువలో పనులు పనులు జరగలేదు అంటున్నారన్న. ఈ ఊరు సమస్య మెయిన్ సమస్య అండి. నిజమేనా? కాలువలో పనులు జరగలేదు. ఊరికి అందరికీ నీళ్ళ సమస్య కావాలి. ఉంది. నీళ్లు సమస్య, రహదారుల సమస్య, రోడ్ల సమస్య, డొంకల సమస్య. ఈ ఊరికి అన్ని ఉన్నాయండి. ఈ సమస్య రైతులకు ఇబ్బందిగా ఉందండి. ఈ సమస్య మాత్రం మీరు గుర్తు పెట్టుకొని మిమ్మల్ని గెలిపించే ప్రార్థిస్తామండి. మా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా కూడా ఏమి పోకపోయినా మాకు 5,000 కూడా ఇచ్చారండి. ఏమి పోకపోయినా కూడా ఆ రోజుల్లో రుణమాఫీ అవసరం లేకపోతే 5,000 అదనంగా ఇచ్చారు. అవసరం లేకపోయినా మీకేం పోకపోయినా కూడా ఆ రైతుని ఇబ్బంది పడకుండా ఆయనకు కూడా పాన్ రైతుకు కూడా 5,000 ఇచ్చాండి. నేను తీసుకున్న రోజులు ఉన్నాయి. కనీసం పంట నష్ట బీమా కూడా లేదు. పోయినా ఇప్పుడు ఏమీ పట్టించుకోవట్లేదు. ఈ ఊరి సమస్య 2 సమస్యలండి. కాలువలో నీళ్లు సమస్య, రోడ్లు డొంకలు. ఏ ప్రభుత్వం వచ్చినా 20 సంవత్సరాల నుంచి ఏమి డొంక పట్టించుకోవట్లేదండి. ఇది సమస్య, మెయిన్ సమస్య ఊరికి. మీరు గుర్తు పెట్టుకొని రాసుకోండి. అమ్మగారికి నమస్కారం. ఈ రోజున మరి మేము రాజన్నపేట కింద 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం. మరి ఆ రోజుల్లో ఆ చివరి పెద్ద ఆయన గారు కూర్చొని ఉన్నారు. వ్యవసాయ శాఖ మినిస్టర్ గారుగా ఫోటో గుర్తుపట్టాం. 400 రూపాయలు ఉండే ఒడ్లు ధాన్యం ఆ పెద్ద ఆయన గారి ప్రభుత్వంలో, రాజన్న గారి ప్రభుత్వం ఎక్కగానే 900 రూపాయలు అయింది. ప్రభుత్వం మారిన తర్వాత అదే ఒడ్లు 700 రూపాయలు వచ్చినాయి. ప్రస్తుతం 1800-1900 రూపాయలు కూడా మేము అమ్ముకుంటున్నాం. కానీ ఈ రోజున ఈ రాజన్న బిడ్డ 11,000 జనాభా కలిగినటువంటి ఈ ప్రాంతానికి ఈ పరిస్థితుల్లో వస్తుందని మేము ఏమాత్రం కూడా అనుకోలేదు. నేడ పోయినటువంటి గొడుగు కింద చేరి గ్రామంకి వచ్చి ఉన్నారు. పెద్దల రామచంద్రరావు గారు కూడా ఇటు వెళ్ళి ఉన్నారు. ఎంతో గుండె ధైర్యం నిక్కాణించి ఉండి ఎవరో అమ్మ రాజీవ్ ఇలాంటి పేర్లు మర్చిపోయి రాజన్న గారు ఒక పార్టీ, ఈ గుర్తు పార్టీ అంటే రాజన్న అనే స్థాయికి అలాంటి వారి యొక్క దిశలో తీసుకొని ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాంటి ఈ పార్టీ రైతు బ్రహ్మాండంగా ఉంది. మీరు ఇక్కడ నుంచి 500 మీటర్ల ప్రయాణం చేస్తే ఇళ్లు కట్టిన ఇళ్లు చూడొచ్చు, ఎన్ని ఇళ్లు నిర్మాణం అయినవి చూడొచ్చు. ఇదంతా కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసం, మీ గుండె ధైర్యం, మీ కుటుంబం రాజారెడ్డి తాత రాజన్న ఆ పేరుకి తర్వాత పేరు. మీరు ఒక గుండె లాంటి వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితులు ఇక్కడికి ఇలా వస్తారని మేము అనుకోలేదు. రైతు పరిస్థితి పెద్ద ఆయన చెప్పి ఉన్నారు. డొంకలు దెబ్బతిన్నమాట వాస్తవమే. రాజన్న గారి నుంచి కూడా ఇది హై లెవెల్ ఛానల్ అంటే పంట కాలువల కన్నా ఒక 200 మీటర్ల హైట్ లో నీళ్లు ప్రవహిస్తున్నాయి. రాజన్న గారు కూడా ఎంతో ప్రయత్నం చేసి ఉన్నారు. కానీ అది డ్రిప్పింగ్ సాధ్యం అవుతుంది. కానీ వరుణ దేవుడు రాజన్న పక్షాలు ఉన్నాడు. రాజన్న కుటుంబానికి వరుణ దేవుడు సహకరిస్తూ ఉన్నాడు. ఈ రోజున గ్రామంలో రైతులందరూ కూడా 1800 బాతిగా 1900 రూపాయలు చేసి ధాన్యం అమ్ముకున్నారు. పెసలు 6,000 ఆ అమ్మ అంటుంది ఇందాక అన్ని మాకు రేట్లు పెరిగిపోయినాయి, ఏమి కొనలేకపోతున్నామని. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది ఆయన అంటూ ఉన్నారు. ఇక్కడ ఏమని అన్ని రేట్లు రైతులకు ఇది ఎలా సాధ్యం? ఒకటి ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మీరు పొగడ్తలు బాగోదు, వ్యతిరేకత బాగోదు. రాజన్న రాజ్యం వస్తూ ఉంది. రాజన్న రాజ్యం ఎట్టి పరిస్థితుల్లో అది ఆగదు. అది మీ ద్వారా అవచ్చు, ఇంకొకరి ద్వారా అవచ్చు, జరిగే వాళ్ళు అవచ్చు. ఈ రాజ్యాంగ రాజ్యం ఎప్పటికీ ఉంటుంది. రాజ్యాంగ రాజ్యం ఆపేటటువంటి శక్తి వేరొకరికి కానీ విమానాల్లో పోయి రాజధాని పోయేవాడు ఒకటి కాదని తెలుసుకుంటూ జై రాజన్న, జై రాజన్న.
నిర్మల్ గారి నాయకత్వం జిందాబాద్. డాక్టర్ గారు రైతు వారీగా నగేష్ పసుపు గురించి పంటల గురించి నగేష్ నగేష్ ఒక్క నిమిషం కూర్చోండి. డాక్టర్ గారు ఒకసారి డాక్టర్ గారు చిట్టిబాబు మేకల చిట్టిబాబు కౌలు రైతు 30 ఎకరాలు చేస్తే అంతా ఆయన చాలా బాగా నష్టపోయాడు. చిట్టిబాబు మాట్లాడు. చిట్టిబాబు మాట్లాడు. హలో, మరి ఈ రోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా మేడం గారికి మేము వ్యవసాయ ఈ రోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా మేడం గారికి ఈ ప్రాంతం యొక్క వ్యవసాయ విషయాన్ని మీకు తెలియజేయదలుచుకున్నాము. మేడం గారండి, మరి గత 15 సంవత్సరాల క్రితం కల్లాల్లో 1450, 1500 రూపాయలు ధాన్యం 75 కేజీల బస్తా అమ్మింది మేడం గారండి. ఈ రోజు నిజం తుఫాను వల్ల ఆశాజనకంగా 1700, 1600 ఒడ్డుకునే సమయంలో ఏదో రకంగా బాగుంది అనుకునే సమయంలో నిజం తుఫాను వల్ల పూర్తిగా పంట నష్టపోయి అది 800, 900, 1100కి ఇంకా ధాన్యం అమ్ముకోని వాళ్ళ రైతులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. మరి మేము గత తుఫాన్ సమయంలో టీసీసీ అధ్యక్షులుగా ఉన్న రఘువీరారెడ్డి గారిని తీసుకెళ్లి మా తరాల ప్రాంతంలో పొలం చూపిస్తే ఆ పొలం మోకాళ్ళ లోటు వచ్చింది అధ్యక్ష. రఘువీరారెడ్డి గారు కూడా వేదిక మీద ఉన్నారు, స్వయాన చూశారు మా యొక్క పొలాల్ని. అదే రకంగా మొన్న మిషన్ తుఫాను అప్పుడు గిడుగురు రుద్రరాజు గారు కూడా వచ్చారు. అదే ఇదేమి పొలం ఎట్టయిపోయింది, ఈ రైతు బతుకుతాడా చచ్చిపోతాడా అని చెప్పి ఆయన కూడా చాలా హృదయ సంకోచంతో ఇదైపోయారు. మరి అటువంటి సమయాల్లో ప్రభుత్వం 4 అడుగులు ముందుకేస్తుందంటే గతంలో 16,000 ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, ఈసారి వీళ్ళు ఇస్తున్న గత ప్రభుత్వం 20,000 సబ్సిడీ ఇస్తే వీళ్ళు 16,000 సబ్సిడీ ఇస్తున్నారు. హెక్టార్కి వచ్చి మేడం గారండి, ఒక హెక్టార్కి వచ్చి అంతకుముందు 20,000 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే వీళ్ళు 16,000 ఇస్తున్నారు. మరి 16,000 ఇస్తే మేము అనుకున్నాము ఈ ప్రభుత్వం వస్తే 80,000 ఇస్తుంది కావాలే అనుకున్నాం వాస్తవంగా హెక్టార్కి వచ్చి. మరి వీళ్ళు ఆ రోజు 1450కి 50 రూపాయలు అమ్మినా కానీ ఏ ఒక్క ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. ఆ రోజు కూల్ రేట్లు కూడా చాలా తక్కువ ఉండేయండి. వ్యవసాయం ఉత్సాహంగా ఏ రైతు కూడా వాళ్ళ పిల్లల్ని పొలం తీసుకొచ్చి పని చేయాలి అనుకోవట్లా. తండ్రి పొలాన్ని చచ్చిపోతున్నాడు కానీ ఈ కష్టం నా కొడుకు పడకూడదు అని చెప్పి ఆ తండ్రి ఎవరైనా అడగండి, నేను చెప్పాను కాదు, ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని ఎవరు పొలం తీసుకురావట్లా. వాళ్ళే ఉంటున్నారు. పొలాలు ఏ పొలం వెళ్ళినా కానీ ఏళ్ల మీద లెక్కేసి కట్టే ఉంటున్నారు. అటువరకు పొలాలంటే పండగ వాతావరణం లాగా ఉండేది. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పొమ్మనకుండా పొగబెట్టే రీతిలో చేస్తున్నాయి మేడం గారు. దీని మీద మీరు తీసుకుంటే ప్రజానికానికి మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను మీకు చెబుతున్నా. మరి గత 2022-23లో రబీలో జొన్న మొక్కజొన్న మా ప్రాంతం కూడా సముద్ర తీరానికి అంచుగా డెల్టా ప్రాంతం మేడం. ఖరీఫ్లోనేమో వరి వేస్తాం మేడం అత్యధికంగా. రబీలో మినుము పెసరా వేసేవాళ్ళవి. పల్లాకు తెగులు వల్ల ఏంటంటే జొన్న మొక్కజొన్నకి వచ్చాం మేడం. జొన్న మొక్కజొన్న వేసిన టయాల్లో అందరూ కూడా 95% కూడా కౌంటర్లే మేడం. ఎందుకంటే రైతులంతా పారిపోయారు, వ్యాపార రంగాలకో ఇతర దేశాలకో వాళ్ళ పిల్లలు సెటిల్ అయిపోయి వెళ్ళిపోయారు. ఏ పొలంలో చూసుకున్నా కానీ పేద ప్రజలే పొలాల మీద ఉంటున్నారు. అంతా కౌలుదారులు వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. ఇక వ్యవసాయం కూడా దాటిపోయేది, అంతా కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయి వచ్చింది అధ్యక్ష. మరి ఈ రోజు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు అది పెద్ద దగ. రైతు భరోసా అంటేనే దగ. ఇక అదే మొట్టమొదటి స్టార్ట్. ఇక ఆ పొలం ఈ క్రాప్ చేయాలి మేడం గారండి. ఆ కాగితాలు చేయడానికైనా సరే అది ఏదో చేశారు, చేసినా అక్కడ తమ్మేయాలంటారు, నీ తమ్ము పడతలేదంటారు. ఈ కాలం వ్యవధి మొత్తం ఈ పొలంలో పనిచేస్తున్న టైంలో రైతు భరోసా అయిపోయింది ఆ రైతు పని. ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంత పడి తిరిగి ఎవడో ఒకడు అరకోరు చేస్తే ఆడు ప్యాడీ చేస్తే అక్కడ కాటన్ అని ఖరీఫ్ ఈ క్రాప్ అయింది మేడం. ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేస్తా ఉంటారు. ఈ తెనాలి నియోజకవర్గంలో ఎన్ని గింజలు కొన్నారు చెప్పనంటే ఇది పెద్ద మోసం. ఎవరు లేదు, డైరెక్ట్ మిల్లోడు అంటారు. ప్రతి కింటాకి 4 కేజీల నుండి 5 కేజీలు కటింగ్ పెట్టుకుంటున్నారు. కేజీ 23-24 రూపాయలు పడుతుంది మేడం. 100 రూపాయలు కట్ పెట్టుకున్నారు. అది అరపార 7 మీద లెక్కేసి ఒకళ్ళు అరకొంటున్నారు. ఈ కొన్న ధాన్యం మొత్తం
ఎవరు కొంటున్నారు? ఎఫ్సిఐ అంతా పే చేస్తుంది. ఈ రకంగా రైతుల్ని దోచుకొని చాలా దారుణంగా చేస్తున్నారు. ఇక్కడ మీరు అడగండి, వ్యవసాయ రంగ పనులకు ఎవరు అంటల్లా. ఆ పెద్దలు తప్పితే అసలు వచ్చేవాళ్ళు లేరు. నాశనం చేశారు. గతంలో జొన్న నష్టపోయిన పరిహారం ఇవ్వలేదు. నేను కమిషనరేట్కి వెళ్ళా, అయ్యా మీ పోస్టల్ లిస్టింగ్ లో ఉంది, వాళ్ళు ఇది మార్కెట్ ఫండ్ వాళ్ళు ఇవ్వాలి, ఫైల్ ఆడమన్నారు. తిరిగి ఆ ఫైల్ నుండి కమిషనరేట్ తీసుకొచ్చాం. కమిషనరేట్ తీసుకొస్తే ఐఏఎస్ ఆఫీసర్ చెరుపూరి హరికిరణ్ గారు, నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. మీకు కమిషనర్ గారు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను, మనం ఇన్ని కోట్లు ఇచ్చాం కదా, అది కూడా ఇవ్వండి అని అన్నారు. సరే అది అయిపోయింది, అది ఇవ్వాలా ఇంతవరకు. మళ్ళీ మాకు ప్రకృతి కూడా అనుకూలించట్లా రైతుల్ని. వర్షం కావాల్సినప్పుడు వర్షం పడుతుందా, వర్షం అవసరం లేనప్పుడు వర్షం పడుతుంది. మా దగ్గర మంత్రతంత్రం ఉండదుగా మేడం. వాళ్ళు చెబుతారు బైకుల్లోకి టీవీల ముందుకు వచ్చి రైతులందరూ ఎలక్ట్ గా ఉండండి. అయ్యా వాళ్ళ దండం మీద ఆరేసిన బట్టలు కూడా తీసుకొచ్చి ఇట్లా వేయటానికి అసలు మసిపూసి మారేడుగా వేస్తున్నారు. పట్టాలు లేవు. ఏమన్నా గోలు పట్టాలంటే రాత్రి 1 గంట 2ంటికి ఇక్కడ కప్పుకుంటాం. మా దగ్గర అటువంటి సామాగ్రి లేదు. ఒక ఇచ్చిన పట్టాలు ఎప్పుడైతే లాట్ మీద కప్పుతామో అది ఎనికిలు కొట్టి పాడైపోతుంది మేడం. ఈ నీరు వచ్చినా కూడా దానివల్ల నష్టమే లేదు. పూర్తిగా రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మిషన్ తుఫాను వల్ల కొంతమంది ఈ క్రాప్ వల్ల చాలా మంది పేర్లు రాసిన పేర్లు కూడా ఇంతవరకు పంట నష్టపరిహారం ఇలా జనవరి 8వ తారీఖున వేస్తా ఉన్నారు. సంక్రాంతి పండుగ లోపే బాపట్ల ముఖ్యమంత్రి గారు రైతులందరికీ వేస్తా ఉన్నారు. ఇలా 10వ తారీఖు వేస్తా ఉన్నారు. ఇలా మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తుందని రైతులందరూ కూడా ఇదవుతున్నారు. మరి మీరు తెలుసుకొని రైతులకు ఇస్తే ఎవరు కూడా రైతులకు ఎందుకు ఇస్తున్నారు డబ్బులు అని అడగరు కనుక వాళ్ళు పంట నష్టపోయిన వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటున్నాను. సార్ నేను లిటిల్ బిట్ సమ్మరైజ్. నగేశు నువ్వు కూడా రైతుల మీద చెప్తే రైతుల మీద మాట్లాడు. పంట వ్యవసాయం వరి కానీ పసుపు కానీ మీకు లంకలు కదా, లంకల్లో ఉండేది చెప్పేసి. నిర్మలా మేడం గారికి నమస్కారం. మాది కొల్లిపర, దుగ్గిరాల, వేమూరు నియోజకవర్గం ఉన్న కొల్లూరు, బట్టిప్రోలు మండలాల వాళ్ళం అండి. మా మండలాల్లో ఎక్కువగా కమర్షియల్ క్రాప్స్ చేస్తామండి. అరటి తోటలు, పసుపు తోటలు, మొక్కజొన్న, కంద అట్లాంటి పంటలు. పసుపు తోటకి దగ్గర సంవత్సరానికి పంట వస్తుందండి. ఆ పంటకి 2 లక్షల దాకా ఖర్చు పెడతామమ్మా. ఆ పంట వరదల వలన కానీ ఏ విధంగా నష్టపోయినా సరే ఇంతవరకు నష్టపరిహారాలు అనేవి రావట్లేదండి. దానికి ఈ మన మస్తాన్ అలీ గారు, జేడీ సేలం గారు, మా పెద్దలు వాళ్ళందరూ వచ్చి చూశారు. కలెక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లారు మా రైతుల్ని. వాళ్ళు కూడా కలెక్టర్స్ మెమోరాండం సహి ఇచ్చారు. అయినా కూడా ఉపయోగం లేదండి. ఈ మధ్య వాళ్ళు ఇన్పుట్ సబ్సిడీ కింద వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు ఈ క్రాప్ చేసినా కూడా కొంతమంది చేయకుండా వాళ్ళకి అనుకూలమైన వాళ్ళవి చేసి లాస్ట్ ఇయర్ అమ్మ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 దాకా డబ్బులు అక్రమంగా దండుకున్నారండి వాళ్ళు. ఈ క్రాప్ చేయనందుకు మేము వెళ్ళి సార్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే ఆర్బీకే వాళ్ళని కూడా సస్పెండ్ చేయించారండి వాళ్ళు. అట్లా చేసినా కూడా మొన్న తుఫానుకు జరిగిన నష్టంలో ఈ రోజు వరకు ఏ విధమైన నష్టపరిహారం అందలేదండి. అరటి తోటకు వచ్చి 2 లక్షల దాకా పెట్టుబడి అవుద్దమ్మా. అరటి తోటలకు కూడా ఇరిగిపోయినా కూడా వచ్చి చూసి వెళ్ళడమే కానీ ఎవరు ఏ విధంగా నష్టపరిహారం ఇంత మటుకు ఇవ్వలేదండి. 2008-9 వరదల్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో రుణమాఫీ చేసింది తప్పితే రైతులకి ఆ తరువాత ఏ విధమైన మేలు, ఏ విధమైన మంచి కార్యక్రమాలు జరగలేదండి. ఇవన్నీ దృష్టి చేసుకున్నాం. జస్ట్ సమ్మరైజింగ్ మేడం. మీకు రైతు కాంగ్రెస్ ఇంకెవరు భవన నిర్మాణ దీని మీద మేడం పేరు చెప్పమ్మా. మాట్లాడమ్మా. అమ్మ మైక్ దగ్గర పెట్టుకోవాలమ్మా. మైక్ ఆన్ చేయాల. హలో మేడం గారు, నాకు రావట్లేదండి. 4 సంవత్సరాలను బట్టి పెన్షన్ రావట్లేదు. అది పేరు తేడా పడిందండి. అప్లై చేసుకున్నారు? పేరు తేడా పడింది. సాంబశివరావు అయితే వెంకటరావు అని పెట్టారండి.
ఆ, నాకు భర్త ఉండాలని పెట్టారు. ఆ, 4 ఎకరాల పొలం ఉందంటండి, నాకు ఏమీ లేదు. ఆ. 4 సరే. సంవత్సరాలు బట్టి రావట్లేదండి. ఇంత తేడా పడింది. అమ్మా పేరమ్మా పెద్దే దుర్గ. ఎవరో ఇందాక ఒక అన్న మాట్లాడతారన్నాడు. నా పేరు రాజలక్ష్మి. తెనాల నుంచి వస్తున్నాము. రోడ్డు అంతా గుంతలమయంగా ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇంత టైం పట్టింది. చూడండి, రోడ్లు అస్సలు బాగాలేవు. బాగాలేవు. ఆ, బస్సులు తిరుగుతున్నాయమ్మా? ఆ? బస్సులు బస్సులు లేదు, టైం పట్టింది. ఆ. ఇబ్బందిగా ఉంది బాగా. కాదమ్మా, రోడ్లు బాగాలేకపోతే బస్సులు తగ్గాయా? బస్సులు అలాగే తిరుగుతున్నాయా? అలానే తిరుగుతున్నాయి. యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ. పడిపోతున్నాయి, ఆటోలు యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్లు అవుతున్నాయి, అయినా పట్టించుకునే వాళ్ళు లేరు. పట్టించుకునే వాళ్ళు లేరు. రోడ్లనే ఉన్నాయమ్మా, రోడ్లు బాగాలేవు. రోడ్లు రోడ్లు లేదు, చాలా రోడ్లు బాగలేవు. స్కూల్ పిల్లల ఆటోలు కానీ పడిపోతున్నాయి. ఆ? జనాలు చచ్చిపోతున్నా ఏం పట్టింపలేదు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఒక ఆటో, స్కూల్ పిల్లల ఆటో పడిందమ్మా. ఆటో పడింది? స్కూల్ పిల్లల ఆటో పడితే మేము లేపొచ్చామమ్మా. అంత గుంతలమయం, నిద్రపోతున్నారు. ఇప్పుడు ఇసుక అదిగో దారా రామకృష్ణ ఇసుక లభ్యత గురించి భవన నిర్మాణం యాక్సిడెంట్ అయింది. ఆ, ఆ. ఆ, ఎవరు పట్టించుకోలే. హలో, రోజుకు 4-5 అవుతాయి. ఆ, ఆ, ఆ. ఇవ్వట్లేదు. ఓకే. ఆ, అదే అదే. ఓకే. ఇవ్వలేదు, ఇల్లు రాలేదు, పట్టా. ఆ. ఉమ్. ఎంత ఇబ్బందిగా ఉండిద్ది. ఆ. రోడ్డు హలో, పర్వాలేదు పర్వాలేదు. రెండో నెంబర్ సచివాలయం, ఆ ఇంటి ముందు రోడ్డు ఇప్పటికి ఇరుకలు ఉండడానికి మా కరోనా వచ్చి ఒక అమ్మాయి చనిపోయింది. మా కుటుంబం మొత్తం వచ్చింది. మేము 10 మంది కుటుంబంలో మా 10 మందికి వచ్చినా కానీ మా ఇంటి ముందు రోడ్డుకి మట్టి రోడ్డు వద్దండి, మాకు మట్టి జరుగుతుంది అన్న. అది కూడా పట్టించుకోవాలి. కానీ శివకుమార్ గారికి 3 సార్లు చెప్పారు. దాంట్లో పనిచేసే వాళ్ళు చెప్తారు, తెలుగుదేశం నాయకులు చెప్తారు, ఎవరు చెప్పినా నా ఇంటి ముందు రోడ్డు వస్తున్నారు, నాకు మట్టి తోలి నింపడకుండా చూడండి అని చెప్పారు. ఎవరు నాకు అక్కడ సాయం లేదు. 3 కుటుంబాలు ఒకటే ఇంట్లో ఉంటున్నాయి. ఇంట్లో ఉన్నాం, ఎవరు వచ్చి ఎంక్వైరీ చేసినా అలాగే ఉండాలి. ఇప్పుడు మీరు వచ్చి చూపిస్తాను నేను. పేరమ్మా హలో మేడం గారు, నంబూరు జ్యోతి. మేడం గారు, మేడం గారు, నేనండి. మేడం గారు, నాకు ఇళ్ల ప్లాట్ ఇవ్వండి ఇద్దరికి. ఇళ్ల ప్లాట్ ఇళ్ళ ప్లాట్ రాలేదు, రాలేదండి. పట్టా రాలేదు. పట్టా కాదండి, అసలు ఇయ్యలేదండి. ఆ? ఇయ్యలేదు మేడం గారు, ఇల్లే లేదు. ఇల్లే లేదండి. ఆ, అది నీకు అలాట్మెంటే కాలేదు. అలాట్మెంట్ కాలేదు. ఇద్దరికి రాలేదండి, నా కొడుకు నాకు. ఆ, ఇద్దరికి, అబ్బాయికి కూడా పెళ్ళయింది. ఆ. అబ్బాయికి లేదు, నాకు లేదండి మేడం గారు. ఇల్లు కావాలి కానీ ఇల్లు లేదు, ప్రభుత్వం ఇయ్యలేదు. ఇయ్యలేదండి. ఆ, అదే ప్లాట్లు కట్టి ఇప్పియండి ఇద్దరికి తెరవక. ఆ. మేడం గారు, ఏంది అన్న, ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకు కూడా ఇల్లు రాలేదు, ఇల్లు లేదు దాంట్లో. అసలు ప్లాట్ ఇయ్యలేదండి నాకు. అదే అదే, నీకు ప్లాట్ కూడా ఇవ్వలేదు ఆ. చెప్తున్నా. ఆ, సరేనా? స్థానికంగా స్థానిక సమస్యలు ప్రసాద్ ఎక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద, అలాగే శ్రీనిధి అబ్బాయి మాట్లాడుతున్నాడు. అమ్మా, నా పేరు గోపీనాయుడు అమ్మా, నేను అడ్వకేట్ని. రాష్ట్రంలో అన్ని కోర్టుల్లో బాయ్కాట్ జరుగుతుందమ్మా, మీకు తెలిసే ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చట్టం తీసుకొచ్చారమ్మా ఈ ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సామాన్యులకి ఎంత ఇబ్బంది జరుగుతుందంటే ఇంకా సామాన్యుల్లోకి రాలేదమ్మా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్లు అందరూ కూడా బాయ్కాట్ జరుగుతూ ఉందమ్మా. దాదాపుగా 2 నెలల నుంచి కోర్టు వేసుకోవట్లే పరిస్థితి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారమ్మా. యాక్చువల్ గా సివిల్ మ్యాటర్ సిపిసి ప్రకారం కానీ, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం కానీ సివిల్ డిస్ప్యూట్స్ వచ్చేది కోర్టు పరిష్కరిస్తాయమ్మా.
కానీ ఈ ప్రభుత్వం కోర్టు పరిష్కరిస్తే ఎక్కువ సమయం అవుతుంది, కోర్టుకు వచ్చిన మ్యాటర్లు ఎక్కువ అవుతుంది అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారమ్మా. ఆ చట్టం ప్రకారం ఏ గ్రామంలో అయినా సరే, ఏ మండలంలో అయినా సరే ఒక కమిటీని ఏర్పాటు చేస్తారంట. ఆ డిస్ప్యూట్ని ఆ కమిటీ రిజాల్వ్ చేస్తుందంట ఈ చట్టం ప్రకారం. ఇప్పుడున్న పరిస్థితులు ఈ మామూలుగా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మిగతా ఏ డిపార్ట్మెంట్లు అయినా ఎవరి కింద పనిచేస్తున్నాయమ్మా? ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి, అంటే సామాన్యులకి ఎక్కడైనా సరే న్యాయం జరుగుతాం ఈ చట్టం ప్రకారం. అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానిదే ల్యాండ్ అంతా ఇంకా ఆ ప్రభుత్వానికి. కేవలం ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి చీకటి జీవో అమ్మ ఇది. ఈ జీవో మీద ఇంకా పూర్తి ఎవరికి తెలియదు. చీకటి జీవో, ఈ చీకటి జీవో గోపి గోపి మొత్తం ల్యాండ్ అంతా ప్రభుత్వం చేతుల్లోనే. మేడం గారు, మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారమ్మా. తెనాలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను మేడం. అన్న ఇది 31/10/2023లో ఒక చీకటి జీవో 512 జీవో ద్వారా ఈ యాక్ట్ 27/23 అనేది ఒక తీసుకొచ్చారు. ప్రతి సెంటు కొంటా ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా జరిగేటువంటి నష్టం. జనరల్ గా మనకి ఏదైనా నష్టం జరిగితే కోర్టును ఆశ్రయిస్తాం. ఈ యాక్ట్ ప్రకారంగా ఏ వ్యక్తికైనా నష్టం జరిగితే కోర్టుకు వెళ్లే పరిధి లేదు. అధికారులు రెవెన్యూ వాళ్ళు చెప్తే అదే చట్టం. వాళ్ళు పై అథారిటీస్ ఎవరుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ పవర్ను ఉపయోగించుకొని ఎవరికి న్యాయం చేయమంటే వాళ్ళకే చేస్తారు. కానీ వాస్తవంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకి తెలియవు. ఇక వెళ్ళాలంటే వాళ్ళు హైకోర్టుకే పరిధి. హైకోర్టుకి ఒక సెట్ ఉన్నటువంటి వ్యక్తి హైకోర్టుకి వెళ్ళాలంటే సాధ్యపడే విషయం కాదు. కాబట్టి దీని మీద మేము గత 62 రోజుల నుంచి ఇప్పుడు యాక్షన్ చేస్తున్నాం. 41 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష శిబిరాలు చేస్తున్నాం. నిన్న హైకోర్టులో కూడా విచారణకు వచ్చినాయి రిట్లు. దానిలో గవర్నమెంట్ ఏజీ గారు ఏం చెప్తారంటే మీ యాక్ట్ గురించి మేము ముందుకు పోమని చెప్తారు, కానీ రిటర్న్ గా మేము ఇవ్వమంటారు. అంటే రీసెంట్ గా పోయిన శుక్రవారం నాడు కూడా కలెక్టర్లకు ఒక జీవో ద్వారా ఈ యాక్ట్ గురించి మంచిగా ఉంది, ఇది ప్రజల్లోకి ఎన్లైట్ చేసి ప్రజలకు వివరించడానికి కలెక్టర్ల మీద ఒత్తిడి చేశారు తప్పితే ఈ జీవోని మేము అమలు చేయమనే మాట ఎక్కడ చెప్పట్లే వాళ్ళు. అంటే కోర్టును కూడా మిస్లీడ్ చేస్తున్నారు. కోర్టులో ఒక రకంగా చెప్తున్నారు, బయట ఇంకో రకంగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఈ యాక్ట్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి నష్టం జరుగుతుంది ఏదో విధంగా. ముఖ్యంగా ఆస్తులు ఊళ్ళో ఉండి వేరే ప్రదేశాల్లో ఉండే వాళ్ళకి 99% నష్టం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఈ చీకటి జీవోని చేయటం కూడా ఏ న్యాయ నిపుణులు కానీ న్యాయవాదులు కానీ సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో చర్చలు లేకుండానే ఇది రాష్ట్రపతి దగ్గరికి పంపినప్పుడు 2 సార్లు రిటర్న్ అయింది. 3వసారి ఆటోమేటిక్గా వాళ్ళు అనుమతి పంపాల్సిందే. అనుమతి వచ్చిన తర్వాత ఇది చీకటి జీవో ద్వారా 1/11 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు మేడం. ఈ జీవో గురించి మేము ఒక అర్జీ ఇస్తాము. ఇది పూర్తిగా మీరు కాస్త పరిశీలించి దీని మీద మీరు కూలంకషంగా మన కమిటీ నాయకులతో కూడా మాట్లాడి ఈ యాక్ట్ వల్ల కలిగేటువంటి నష్టాన్ని కూడా మీరు వివరించాల్సిందిగా కోరుకుంటూ అర్జీ. థ్యాంక్ యూ వేణుగోపాలరావు గారు, ప్రెసిడెంట్ భారత. ఇప్పుడు భవన నిర్మాణం గురించి దార రామకృష్ణ మాట్లాడు. దార రామకృష్ణ. నమస్తే అమ్మా. అమ్మా ముందు అరే కొద్దిగా అమ్మా. నమస్తే అమ్మా. నేను దారా రామకృష్ణ, ఐఎన్టీసీ కార్మికుల తరఫు నుంచి మాట్లాడుతున్నానమ్మా. భవన నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణం జరుగుతున్నటువంటి వర్కర్స్ ఎక్కువ మంది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలేనమ్మా. రోజు కూలీ పనిచేసుకునే వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనాను తీసి పక్కన పెడితే కరోనా తర్వాత పడుతున్నటువంటి ఇబ్బందులు, నిరుద్యోగుల కంటే దారుణమైన పరిస్థితులు. రోజు కూలీ పని చేసుకోవడానికి పని దొరక్క ఇసుక రేట్లు పెరిగి, అన్ని రేట్లు పెరిగి, ఇనుము, ఇసుక, సిమెంటు అన్ని నిర్మాణ రంగంలో ఉన్నట్టు అన్ని పెరిగి వాళ్ళు పస్తులుండి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయమ్మా. తెనాలి నియోజకవర్గంలో కూడా కొంతమందిని ఆత్మహత్య చేసుకుంటే ఈ నియోజకవర్గ ప్రాంతంలో ఉన్న యూనియన్ నాయకులు వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించి వచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా రేట్లు పెరిగిపోయి వాళ్ళకి పనులు లేక, వాళ్ళకి ఇసుక అందుబాటులో లేక, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే ఎక్కువ అమ్మ. దాంట్లో కూలీలుగా పనిచేసే వాళ్ళు కానీ, పనులు చేసుకునే వాళ్ళు కానీ, టాపీ మేస్త్రులు కానీ, టాపీ కూలీలు కానీ ఎక్కువ మంది కూడా
ఎక్కువ మంది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలేనమ్మా. వాళ్ళందరికీ పని దొరకట్ల, పని లేక ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఉన్నాయమ్మా. వాళ్ళందరి తరఫున కూడా మనం గతంలో 2004 కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉందమ్మా. కార్మిక రంగం అనేది ఎంతో ఉన్నత స్థాయిలో పైకి ఉందమ్మా. ఆ రోజున పని లేని వాడు లేడు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పని లేని వాడు లేడు. రుణమాఫీలు చేసుకున్నారు, రైతు కూలీలు ఉన్నారు, రైతు కూలీలు కూడా సుభిక్షంగా ఉన్నారమ్మా. ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మేము వాళ్ళ కార్మికులందరి తరఫున తమ ముందుకు తెలియజేయాలని చెప్పని ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసామమ్మా. ధన్యవాదాలు. ఇసుక మాఫియా ఆ విధంగా ఉంటే భవన కార్మికులకు ఏడొచ్చింది. ఇసుక, ల్యాండ్, మైలు, శాండ్ ఇవన్నీ కూడా మాఫియా చేతులకు వెళ్ళిన తర్వాత పని ఆడ దొరికింది. నెక్స్ట్ ఏం పేరు మీ పేరు? నా పేరు దాసరి థామస్. దేని మీద? దాసరి థామస్. సబ్జెక్ట్ మీద. దీని కొనసాగింపే నేను కొన్నూరు నియోజకవర్గం నుండి చేబ్రోలు నుండి వచ్చాను. భవన నిర్మాణ కార్మికులకి కొనసాగింపగానే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కూలీల కోసం మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ఈ రాష్ట్రంలో చుట్టంగా వాడుకుంటున్నారు. ఎందుకంటే పని దినాలు తగ్గిపోయినాయి. పని ఎవరికి అవసరమో వాళ్ళకి పని ఇవ్వడంలా వాళ్ళ అన్యాయులకు మాత్రమే పని కల్పిస్తూ ఉన్నారు. కొన్ని కుటుంబాలు అయితే వారం రోజులే పని చేస్తున్నారు, 100 రోజులు పని చేయటంలా. ఆ పని చేసిన దానికి కూలి కూడా గతంలో లాగా సరైన సమయంలో 2వ వారంలో మరి జమ అవటం కానీ కూలీలకు అందటం కానీ ఇవి లేవు. ఇంకొక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైతే ఎఫ్ఏలు, టీఏలు ఉన్నారో వాళ్ళ అన్యాయాలకి అసలు పని చేయకుండానే పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి తీసుకెళ్లి ఫోటోలు తీసి బిల్లులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళకైతే పని దినాలు పూర్తిగా అందుతున్నాయి. నిజంగా ఎవరైతే పేదలుగా ఉండి వాళ్ళకి జీవనోపాధికి అవసరమైనటువంటి పనులు కావాలనుకుంటున్నారో ఆ కుటుంబానికి మాత్రం వారం 2 వారాలు తప్ప మిగతా రోజుల్లో పని ఉండలేదు. ఇంకా రెండో ఉపాధి హామీ పథకం బాగుందా అమ్మా? ఉపాధి హామీ పథకం పనులు ఇస్తున్నారా? 100 రోజులు పని అన్నారు. 100 రోజులు పని ఇస్తున్నారా? ఉపాధి హామీ పథకంలో 100 రోజులు, 2 రోజులు, 2 వారాలు. పేమెంట్ అమ్మా, పేమెంట్ వస్తుందా? అమ్మా శివకుమార్ అమ్మా. రెండో విషయం, అన్న ఇదే పేదలకు సంబంధించినటువంటి పిల్లలు చదువుకునే విషయం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అమ్మఒడి ఉన్నది, అమ్మఒడిలో కుటుంబానికి ఒకరికే ఇస్తున్నారు. అది 15,000 అన్నారు, 12,000 ఇస్తున్నారు. అందులోనూ కరెంటు బిల్లు 200 యూనిట్లు దాటిందనే పేరుతో అది కూడా కట్ చేస్తా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లేవు. పిల్లలు చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటేనే పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సంక్షేమ హాస్టళ్లు మూసివేశారు. నూతన విద్యా విధానంలో కొన్ని స్కూళ్లు మూసేశారు. పిల్లల చదువు మీద ఏదైతే మూలాలు ఉన్నాయో ఆ మూలాల మీద, పేదల యొక్క మూలాల మీద దెబ్బ కొట్టే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయమ్మా. అంతేకాకుండా ఈ పేదల కోసం పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకి ఎఫ్సిఆర్ఏను కూడా రద్దు చేశారు. ఎఫ్సిఆర్ఏను రద్దు చేసి ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో డీడీ పీపుల్ వాళ్ళకి మరి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ లేదా ఇతర సహాయాలు కానీ అందించే దానికోసం ప్రయత్నం చేసే సంఘాలకు కూడా మరి ఎన్జిఓస్ కూడా ఏ రకమైనటువంటి అవకాశం లేకుండా మరి ఎఫ్సిఆర్ఏలు రద్దు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తా ఉన్నది. ఈ మూడింటిని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. శివకుమార్ కూడా ఏమన్నా జాబ్ వాలంటీర్ ఇచ్చారమ్మా, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదమ్మా. చెప్పడానికి మాత్రం ఇదిగోమ్మా ఇదిగోండి వస్తుంది అంటున్నారు, జాబ్ మాత్రం అసలు రావట్లేదు. ప్లస్ ఇంట్లో కాడ చెత్త మీద పన్ను మామూలుగా లేదమ్మా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నారు. చెత్త మీద పన్ను వాలంటీర్లు వచ్చి అంటే ఇంట్లో వాళ్ళు గొడవలు కూడా చేస్తున్నారమ్మా. హలో అక్క, నమస్తే అక్క.
ఎలక్ట్రిసిటీ మీద డాక్టర్ గారు నేను సురేష్ గారిని మాట్లాడుతున్నాను కానీ అక్క నేను మాట్లాడుతున్నాను. ఈ రోజున మరి రచ్చబండ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడైనటువంటి మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ మరి మన తెనాలి నియోజకవర్గానికి విచ్చేసినటువంటి సందర్భంగా వారికి ఆర్థిక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న విన్నపం ఏంటంటే అక్క, ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ భారతదేశంలో నేను ఒక లాయర్గా పనిచేస్తా ఉన్నా, ఒక ఖచ్చితంగా ఒక నిర్దిష్టంగా డబ్బులు ఇచ్చి ఒక లెక్కర్తో ఎంతో మంది ఉసురు ఈ రాష్ట్ర ప్రభుత్వం పోసుకుంటుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా లేదు, ఈ ఒక్క రాష్ట్రంలో ఉంది. ఆన్లైన్ పేమెంట్లు ఉండవు. ప్రభుత్వం ముందు అమ్మడం ఎంత దుర్మార్గమైన నీచమైన దృష్టి ఈ ప్రభుత్వాన్ని ఒడిగట్టింది అంటే ఈ భారతదేశంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. కానీ ఇంత దుర్మార్గం ఈ ఆడబిడ్డల ఉసురు పోసుకుంటున్నారు. వాళ్ళు తాగే ఆ పిచ్చి మందికి ఏం జరుగుతుందో ఏమవుతుందో వాళ్ళు తాగిన తర్వాత వాళ్ళకి అర్థం కావట్లేదు. దీని మీద మేము హైకోర్టులో కూడా మేము పిటిషన్ వేసాం. కేసు ఫైల్ చేస్తే ఏమైంది అంటే లిక్కర్ కన్జ్యూమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా పెట్టడం జరిగితే ఆడబిడ్డలు వచ్చి మా పిచ్చి మందు కనీసం మేము ఇచ్చినటువంటి మేము మంచి డబ్బులు ఇస్తాము, ధరకు సరిపోయిన డబ్బులు ఇస్తున్నాము, కానీ దుర్మార్గమైన ముందు ఇస్తున్నారు. కాబట్టి ఈ ఆడబిడ్డల ఉసురు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పోసుకుంటుంది. ఇలాంటి ప్రభుత్వం భవిష్యత్తులో కాదు, ఇక ఈ భారతదేశం ఉన్నంత కాలం ప్రజలు ఉన్నంత కాలం ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం అయితే రాకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అక్క నమస్కారం అమ్మా. అందరూ నమస్తే అమ్మా. నాకు జరిగిన అన్యాయానికి ఈ వేదిక తెచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను ఒక కళాకారుణ్ణి. 40 సంవత్సరాల నుంచి కూడా కళాసేవ, అటు వాసి క్లబ్స్, వాసవి సేవా సమితిలో మన శశి గారు ఉన్నారు, వీళ్ళతో పాటే ఉండేవాడిని ఎక్కువ. ఒక్కొక్కసారి రోసి గారు వచ్చినప్పుడు కూడా అన్ని పార్టీ వాళ్ళని పిలిచి ఈ తెనాలి ఏరియాకి ఏం చేయాలని మా దగ్గర తీసుకుంటా ఉండేవాడు. ఏదైనా సలహాలు సంప్రదింపులు నవ్విస్తూ ఉండేవాడు. రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు ఆయన ఎంత స్పీడ్గా వెళ్తారని మేమంతా నవ్వుకుంటా ఉండేవాళ్ళం. అన్ని పార్టీల వాళ్ళని పిలిచేవాడు అమ్మ. ఇదే వింటూరు 46 సంవత్సరాల క్రితం మాకు చౌకదల దుకాణం ఉందమ్మా. ఇది నా వ్యక్తిగతం కోసం చెప్పుకునే విధానం కాదు, నేను వదిలేశాను. కాకపోతే ఏంటంటే ఈ రచ్చబండ అనే కార్యక్రమం, ఇట్లాంటి కార్యక్రమం నాకు తగిలితే నేను గట్టిగా నిక్కచ్చిగా మాట్లాడతా, దాంట్లో డౌటే లేదు. 46 సంవత్సరాలు జనతా పార్టీ గవర్నమెంట్లో మోహన్ దారి అనేటువంటి మంత్రి గారు మాకు చౌకదల దుకాణం కేటాయించారు. వారి చేతుల మీదుగానే మేము ఈ గ్రామంలో చౌకదల దుకాణాన్ని 46 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఎక్కడా కూడా ఒక్క మాట అనిపించుకోకుండా కూడా ఆ ప్రజా పంపిణీ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాము. ఈ గ్రామంలో ఇప్పుడు ఎలా అయిందంటే ఎంపీటీసీలు ఏది చెబితేది ఒక 3 చౌకటి పోల్ని ఈ గ్రామంలో తీసేశారు. అందులో భాగంగా నాది కూడా. నా మనస్తత్వం ఎలాంటిదంటే నేను కళాకారుల పెన్షన్ని అందరికీ ఇప్పించా. ఈ గ్రామంలో డబ్బు కళాకారులు ఉన్నారు, నేను తిరిగి నా అప్లికేషన్ నేను తీసేసుకున్నా. పెట్టారు. ఈ గ్రామ ప్రజలను అడగండి, ఎక్కడన్నా నాలో లోపం ఉందేమని. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రథమ వర్ధంతి చేస్తుండే నేను 75 కుటుంబాలు, రెడ్డి కుటుంబాలు ఉండే ఏరియాలో ఉన్నాం. వాళ్ళు కూడా ఎంతో ఇదిగా ఉంటాం. మేము ఎప్పుడు కూడా ఒక చిన్న మాట అనుకోలే. కానీ నాకు జనసేనని, తెలుగుదేశం అని నాకు పూసి నా చౌకదల దుకాణాన్ని కావాలని స్కూల్ పిల్లల బియ్యాన్ని కూడా దొంగ బియ్యంగా సృష్టించి నా రవిబాబు గారు, ఎంఆర్ఓ గారు చేసిన కిరాతకమైన పని ఎంత ఘోరాతి ఘోరం అంటే విఆర్ఓ గారు, ఆయన పేరేంటో మర్చిపోయానమ్మా నేను, విఆర్ఓ గారు వచ్చి చేసి నాది తీసేసి 36 నెలలు. నేను వెళ్ళిన తర్వాత ఎంతో మంది నాకు ఫోన్లు చేసి అయ్యా నీతోనే పోయిందయ్యా మేము తీసుకోవడం, నీతోనే పోయిందయ్యా మేము తీసుకోవడం అని అన్నారమ్మా. అంటే ఇది నా గొప్ప కోసం చెప్పుకోవటం కాదమ్మా. నేను వాసవి క్లబ్బుల్లో, వాసవి సేవాదళంలో ఉండే ఈ మా విజిటింగ్ కార్డు అమ్మా.
నేను ఇక ఆర్టిస్ట్గా ఉన్నది. నేను కనీసం కళాకారులకు ఇచ్చేటువంటి 3,000 రూపాయల పెన్షన్ కూడా నేను ఇష్టపడలా. నా ఇల్లు నేను నా సొంత డబ్బులతో కష్టపడి కట్టుకున్నానమ్మా. 200 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో నివసించారు మా ముత్తాతల దగ్గర నుంచి. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా డబ్బులే కావాలనుకుంటే నేను 4 రాష్ట్రాల్లో 4 భాషలు మాట్లాడి 4 వ్యాపారాలు చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడిని. నా గొప్ప కోసం నేను చెప్పుకోవట్లేదు. కాకపోతే మంచిగా ఉండాలి. అది ప్రజా పంపిణీ వ్యవస్థని మనం ఎన్నుకున్నాం కాబట్టి వాళ్ళకి మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఉదయం 6 గంటలకు రేషన్ షాప్ తీసి ఆంధ్రప్రదేశ్లో నేనొక్కనేనమ్మా. అయ్యో బయోమెట్రిక్ చెప్పింది, నా గొప్పతనం కాదు. బయోమెట్రిక్ మిషన్ చూసింది. ప్రజలను అడగండి అమ్మా, ఇట్లాంటి ఘోరమైన పనులుంటే మంచి లేకుండా ఎంతసేపటికి హింస, ఎంతసేపటికి రుబాబులు, ఎంతసేపటికి బెదిరించడాలు, ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా ఇది? నాకు అదే ఆవేదన. నాకంతేగాని నాకేదో కావాలని ఏదో మెప్పు పొందాలని ఉద్దేశం కాదు. ఏమైపోయింది ఈ రాష్ట్రం, ఈ గ్రామం ఏమైపోయింది? కనీసం గ్రామంలో కూడా ఎవరు కూడా ఇది మంచి పద్ధతి కాదని చెప్పే ధోరణి లేకుండా పోయింది. అదే నా ఆవేదన. హ్యాట్స్ ఆఫ్ తల్లి, నీ రచ్చబండ ద్వారా నేను ఈ ఆవేదన మీ ముందు. లోకల్ నాయకులు ఎం ప్రసాద్, సభకులకు ఉభయ నమస్కారాలు. ముఖ్యంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి నమస్కరించి తెలియజేయండి ఏంటంటే, నా పేరు విజయరాజ్ కుమార్, నేను ఒక లాయర్ని, గుంటూరు బార్ అసోసియేషన్ లాయర్ని. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీకు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. 2 అంశాలమ్మా, మీ సముఖంగా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలనే ఉద్దేశంతో 2 అంశాలు చెప్తున్నానమ్మా. ఇప్పటి వరకు మాట్లాడిన వ్యవసాయం, భూమి ఉంది కాబట్టి భూమిలో సమస్యలు చెప్తున్నారు, స్థలం ఉంది కాబట్టి ఇంటి సమస్యలు చెప్తున్నారు. అసలు అవే మీకు కాకుండా పోతే దేని గురించి మాట్లాడతారు మీరు? అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈజ్ నథింగ్ బట్ కబ్జా ద ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్. అది ఇక్కడ సమస్య. దాని గురించే చెప్పబోతున్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని 2023 అంటే 27-23 జీవోగా ప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన ఒక చట్టం. ఈ చట్టం తెలుగులో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం అని చెప్తున్నారు. కానీ ఇది హక్కుల చట్టం కాదు, భూ పక్షిక చట్టం. అది ఎలాగంటే, దీనికి సంబంధించి చట్టం చేసిన దగ్గర నుంచి విధి విధానాలు తీసుకొచ్చారు. దానికి సంబంధించి గత 2.5 నెలల్లో అడ్వకేట్లు గొడవ చేస్తున్నారు. దీన్ని ప్రజల ముందు ఏం చూపిస్తున్నారంటే, ఇది న్యాయవాదులకి కేసులు పోతాయి, అందుకనే గొడవ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ చట్టం ఏం చెప్తుందో చెప్తాయినండమ్మా. చట్టం ఏం చెప్తుందంటే 67 సెక్షన్లు ఉంటాయి. న్యాయవాదులు ఏమంటుందంటే, ఇందులో మీకు ఇబ్బందికర చట్టం ఏదో చెప్పండి అంటుంది. రాష్ట్రంలో ఉన్న 47,000 మంది న్యాయవాదులు ఏమంటున్నారంటే 67 సెక్షన్లో అసలు సక్రమంగా ఉన్న చట్టం ఏదో చెప్పమని మేమంటున్నాం. ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే, అడ్వకేట్ జనరల్ నోటీసులో లేకుండా కూడా ఈ చట్టం ముందు తీసుకొచ్చారంటే ఎంత కపట చీకటి చట్టం ఇది అర్థమవుతుంది. ఇకపోతే ఈ చట్టంలో వీరు ప్రజలకు, సామాన్య ప్రజలకు అర్థమయ్యే అంశాలు 2 చెప్తానమ్మా. మనకి ఈ చట్టంలో 38వ యాక్ట్ ప్రకారం, సెక్షన్ 38 ప్రకారం కోర్టులకు, సివిల్ కోర్టులకి ఎటువంటి హక్కులు లేవు. దేశంలో, రాష్ట్రంలో ఏర్పడిన ఈ చట్టానికి సంబంధించి వివాదాలు వస్తే ఆ వివాదాన్ని పరిష్కరించే హక్కు సివిల్ కోర్టుకు లేవు. ఎవరికి ఉన్నాయి? ప్రభుత్వం వారు నియమించిన సెక్షన్ 37 ప్రకారం, సెక్షన్ 5 ప్రకారం ఎటువంటి విద్యార్హతలు లేకపోయినా ఒక వ్యక్తిని నియమిస్తే ఆ వ్యక్తికి మాత్రమే ఆ భూమి మీద హక్కు ఎవరిదా నిర్ణయించే అధికారం ఉంటుంది. సెక్షన్ 25 ప్రకారం వారసుడు ఎవరో నిర్ణయించే హక్కు కూడా ఆ అప్పీలెంట్ అధికారికే ఉంటుంది. కానీ ఈ అప్పీలెంట్ అధికారికి ఎటువంటి విద్యార్హతలు ఉండాల్సిన అవసరం లేదు. అరే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 5 5 బెంచి, 7 బెంచి, 11 బెంచి తన్నుకుంటుంటేనే టైటిల్ అర్థం కాక ఇప్పటికీ డిఫర్ అవుతా ఉంటుంది జడ్జిమెంట్స్. నేటికి కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఏ విద్యార్హత లేకుండా ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి ప్రభుత్వం పెడితే అతను మీ భూమి మీద హక్కు ఎలా నిర్ణయిస్తాడు? ఇదొక అంశం. ఇంకా ప్రమాదకరమైన అంశం ఏంటంటే, మీరు మీ ఇంట్లో శుభకార్యమైనా అశుభకార్యమైనా, మీ తండ్రి గారు చనిపోతే ప్రథమ వర్ధంతి ఎప్పుడు పెడతారు? 5వ తారీఖు చనిపోతే 5వ తారీఖు పెట్టుకుంటారు. ఆ టైంలో మీకు డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? మీ ఊళ్ళో ఏ భూస్వామి దగ్గరకో, ఎవరో మీకు తెలిసిన వాళ్ళ దగ్గరకో స్థలమో పొలమో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు. కానీ ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రభుత్వ అధికారికి మనం అప్లికేషన్ పెడితే వాళ్ళు పరిశీలించిన తర్వాత మీకు తాకట్టు పెట్టుకోవాలో లేదో వాళ్ళు చెప్పిన తర్వాత మీరు పెట్టుకోవాలి. ఇది సాధ్యం అవుతా? సమస్యల బాధలు చెప్పొస్తాయా? అర్ధరాత్రి పిల్లడికి బాగుండదు, అప్పుడప్పుడు డబ్బులు కావాలి, ఆపరేషన్ కావాలి, గబక్కని తీసుకెళ్ళి ఎవడో దగ్గర డబ్బులు పెట్టి తాకట్టు పెట్టి తీసుకొస్తాం. కానీ వీళ్ళు ప్రభుత్వం వాళ్ళ అప్లికేషన్ పరిశీలించి మనకు అనుమతి ఇచ్చేదాకా ప్రాణాలు నిలబడతాయా? తర్వాత మన వారసులు ఎవరు? మనం పిల్లలకి పెళ్లి చేస్తే వాడు కష్టపడి కంటే వారసులు ఎవరు? వీళ్ళు నిర్ణయిస్తారా? ఎంత దుర్మార్గమైన పరిస్థితి అండి. అంటే ప్రభుత్వానికి
ప్రజలకు సంబంధించిన ఆస్తుల మీద పరిపూర్ణమైన హక్కులు లాక్కునే ఉద్దేశమే ఈ భూ హక్కుల చట్టం. కాబట్టి దీని గురించి తమరికి వివరంగా తెలియజేస్తూ పార్టీ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్థానికంగా వర్క్ చేసిన ప్రసాద్ ఉన్నారు. స్థానికంగా చాలా మంది చాలా సమస్యల గురించి చెప్పారు. ఇప్పుడు ఈ లాయర్లకు వీళ్ళ సమస్య వాళ్ళ సమస్య కాదు, ఇది ప్రజల సమస్య. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వము అధికారంలో ఉంది. ఎట్లయితే వైసీపీ ప్రభుత్వము లిక్కర్ సర్కారు బిజినెస్ చేసిందో ఇప్పటి నుండి ఈ లాయర్లు చెప్తున్న ఈ చట్టం అమల్లోకి వస్తే భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుంది. లిక్కర్ వ్యాపారం ఇప్పుడు ఎట్లయితే అన్నా ఇది సరిగ్గా అర్థం చేసుకోండి, లిక్కర్ వ్యాపారం ఎట్లయితే సర్కారు చేస్తుందో, లిక్కర్ వ్యాపారం అంటే ఏ సరుకు అమ్మాలి, ఏ బ్రాండ్ అమ్మాలి, అది క్యాష్ మాత్రమే మీరు కట్టాలి, అది కూడా రెట్టింపు. మిగతా రాష్ట్రాలలో ఏ సరుకు అమ్ముతున్నారో అలాంటి సరుకే ఇక్కడ అమ్ముతున్నా కూడా రెట్టింపు కట్టాల్సి వస్తుంది. లిక్కర్ కొనాలి అంటే ఏ లిక్కర్ బ్రాండ్ కొనాలి అన్నది సర్కారే నిర్ణయిస్తుంది. ఏ భూమ్ అన్నా, స్పెషల్ స్టేటస్ అయినా, క్యాపిటల్ అయినా, ఏ బ్రాండ్ అమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది, ఎంత కమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది. అది క్యాష్ మాత్రమే అని సర్కారే నిర్ణయిస్తుంది. అది క్యాష్ అమ్మితే అటు రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రావు, కేంద్రానికి పోవాల్సిన ట్యాక్సులు పోవు, మొత్తం అంతా లిక్కర్ మాఫియా. పోనీ అదైనా మంచి సరుకు అమ్ముతున్నారా అంటే మొన్న జరిగిన ఒక సర్వేలో మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి, లిక్కర్ వల్ల లివర్ చెడిపోయి మిగతా రాష్ట్రాలలో పోలిస్తే 25% మంది ఎక్కువ చనిపోతున్నారు. ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని మొత్తం కబ్జా చేసిందో సర్కారు, ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని తన గుప్పెట్లో పెట్టుకుందో వైసీపీ సర్కారు, ఇప్పుడు భూమిని కూడా, మీ భూమిని, మీ పొలాలను, మీ ఇళ్లను, ఆ భూమిని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సర్కార్. ఎట్లయితే లిక్కర్ ను సర్కారే నడుపుతుందో ఇక భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుందట. సర్కారు ఎవరినైతే అపాయింట్ చేస్తుందో, అంటే సర్కారు ఒక మనిషిని, వాళ్ళ మనిషిని అపాయింట్ చేస్తుందట. ఈ భూమికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఆ మనిషే ఇయ్యాలట. అంటే మీ భూమిని మీ పిల్లలకి రాయాలన్నా ఆ మనిషి పర్మిషన్ ఇయ్యాలట. మీ భూమి మీరు తాకట్టు పెట్టాలన్నా సర్కారు మనిషి పర్మిషన్ ఇయ్యాలట. అంటే మీ భూమి మీది కాదు, సర్కారు చేతుల్లోకి పోతుందన్నమాట. మరి అలాంటి సర్కారు మీకు అవసరమో లేదో, మీ భూమిని మీకు కాకుండా చేసే సర్కారు మీకు అవసరమో లేదో మీ చేతుల్లో ఉంది, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మీకు క్లియర్ గా అర్థమయ్యేది, అర్థం కావాల్సింది, ఎలాగైతే లిక్కర్ సర్కారు చేతుల్లో ఉందో మీ భూమి కూడా సర్కారు చేతుల్లో ఉంటుంది. ఎలాగైతే లిక్కర్ వ్యాపారం సర్కారు చేస్తుందో బహిరంగంగా ఓపెన్ గా చెప్తున్నారు క్యాష్ అని చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే లిక్కర్ లో ఎంత సంపాదిస్తున్నారో బయట ఎవరికీ తెలియదు, సర్కారు ఎంత సరుకు అమ్ముతుందో బయట ఎవరికీ తెలియదు. మొత్తం లిక్కర్ మాఫియా, ఈ క్యాష్ అంతా మళ్ళీ ఈ నాయకులకే, వైసీపీ నాయకులకే పోతుంది. ఎలాగైతే లిక్కర్ ని మొత్తం కబ్జా చేశారో మీ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ భూమి మీ చేతుల్లో ఉండాలో లేదో మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మా, ఇంతమంది మహిళలు ఉన్నారు, ఈ మహిళలందరికీ చెప్తున్నాను, మీ కష్టము మీకే తెలుసు, మీ కష్టము మహిళలకే తెలుసు, మీ కష్టం మహిళగా నాకు తెలుసు. ఇల్లు నడపడము అంటే
మీ కోరికలను పక్కన పెట్టి భర్త కోసము బిడ్డల కోసం మీరు చేయాల్సిన మీ కుటుంబాల కోసం మీరు చేస్తున్న త్యాగం ఎవరూ మెచ్చుకోరు. మీ నెత్తిన ఎవరూ కిరీటాలు పెట్టరు. అయినా కూడా మహిళలు చేసే త్యాగాలు వాళ్ళు చేస్తూనే ఉండాలి. వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాలి అనే వాళ్ళ ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. అమ్మా, మహిళలుగా మీ కుటుంబాలను మీరు నడపాలి అంటే ఇప్పుడు సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు అన్ని ధరలు పెరిగిపోయినాయి. అమ్మ చెప్పినట్టు గ్యాస్ ధర అయితేనేమి, బియ్యం అయితేనేమి, చక్కెర అయితేనేమి, నూనె అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, ఇలా ప్రతిదీ అన్ని పెరిగిపోయాయి. కానీ ఆదుకునేవాడు ఎవరూ లేరు. ఎవరు ఒక ముక్క సహాయం చేసేవాళ్ళు లేరు. మీకేమో 12,000 రూపాయలు అమ్మఒడి, 12,000 రూపాయలు అమ్మఒడి ఇస్తున్నామని చెప్తున్నారు. అది కూడా ఒక బిడ్డకే. ఎలక్షన్లప్పుడు నేనే ప్రచారం చేశాను. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు అమ్మఒడి అని నేనే ప్రచారం కూడా చేశాను. ఆ వాగ్దానం నిలబెట్టుకోలేదు జగనన్న గారు. ఇప్పుడు ఒక బిడ్డకు మాత్రమే ఇస్తున్నారు అమ్మఒడి. అది కూడా 12,000 ఇస్తున్నారు. ఆ 12,000 మీ ఖర్చులకు సరిపోతున్నాయా? మీ బిడ్డల ఫీజులకు సరిపోతున్నాయా? మీరు ఆలోచన చేసుకోవాలి. అంటే ఒక చేత్తో మట్టి చెంపిస్తున్నారు, ఇంకో చేత్తో వెండి చెంబు తీసుకుంటున్నారు. ఒక చేత్తో మీ దగ్గర 12,000 ఇస్తున్నారు, ఇంకో చేత్తో 24,000 రూపాయలు మీకు ఖర్చు అవుతుంది. మరి మీరు ఏం బాగుపడినట్టు? ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా లేదు. బిడ్డలు పెద్ద చదువులు చదవాలి అంటే కూలీ నాలీ చేసుకునో అప్పు సొప్పో చేసో మీ బిడ్డలు చదివించాలి. చదివిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా? ప్రతి జనవరి 1న జగనన్న గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం దేవుడు ఎరుగు. ఉన్న ఉద్యోగాలు కూడా ఓడిపోతున్నాయి. మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి అంటే ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే హేళన చేశాడు జగనన్న గారు. నేను వస్తే మెగా డిఎస్సి ఇస్తా, 25,000 ఉద్యోగాలు ఇస్తారు మెగా డిఎస్సిలో అన్నాడు జగనన్న గారు. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఈ రోజుకి 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇది మెగా డిఎస్సి ఇవ్వాల్సిన వీళ్ళు ఇప్పుడు ఒక దగా డిఎస్సి ఇచ్చారు. ఇప్పుడు కేవలం 6,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారట. మరి ఇది ఎలక్షన్ల స్టంట్ కాకపోతే మరి ఏమిటి? మీ ఓట్ల కోసం కాకపోతే, మిమ్మల్ని మోసం చేయడం కాకపోతే ఇది ఏమిటో మీరు ఆలోచన చేసుకోవాలి. ఒక పక్కేమో ఖర్చులు ఎక్కువైపోయాయి, ఒక పక్కేమో బిడ్డలకు ఉద్యోగాలు లేవు. పోనీ ప్రైవేట్ గా చేసుకుందాము అంటే పరిశ్రమలు లేవు. మనకు స్పెషల్ స్టేటస్ రాలేదు కాబట్టి పెద్ద పరిశ్రమలు రావు. పెద్ద పరిశ్రమలు రాకపోతే బిడ్డలకు ఉద్యోగాలు రావు. మరి మీరు బిడ్డలన్నీ ఏం కావాలి అంటే మన బిడ్డలు ఇక్కడ బతకడానికి అవకాశం లేక వేరే వేరే రాష్ట్రాలకు వలసల్లిపోవాలి. ఆఖరికి మన రాష్ట్రంలో అసలు యువతే లేకుండా పోతారు. మన బిడ్డలందరూ వదిలేసిపోతారు. మనకు పర్వాలేదా? ఏమా పర్వాలేదా? ఉద్యోగాలే లేకుండా పోయాయి, బిడ్డలే లేకుండా పోతారు. పోనీ మనమన్నా సరిగ్గా బతుకుదాము అంటే ఎంతమందికి ఇల్లులు వచ్చాయి? ఎంతమందికి ఇల్లులు వచ్చాయి? ఒక్కరన్నా చేయలేపండమ్మా. మీకు ఇల్లు వస్తే అంటే ఒక్క చెయ్యి కూడా లేపడం లేదే. ఒక్కరికంటే ఒక్కరికి జగనన్న గారు వాగ్దానం చేసింది 25 లక్షల పేదలకు ఇల్లులు కట్టిస్తానని చెప్పాడు. ఎన్ని కట్టారు? ఎంతమందికి ఇల్లు వచ్చింది అంటే ఒక్కరు కూడా చేయలేపడం లేదే. మరి మాట నిలబెట్టుకున్నట్టు ఇది ఎలా అవుతుంది? మహిళలు కూడా ఆలోచన చేయాలి. ఈ సర్కారు చేస్తున్న దగాకు ఎవరు మోసపోకండి. అమ్మా, ఓట్లు అన్నది మీ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం. ఓటు అన్నది మీ జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. ఆలోచన చేసి ఓటు వేయండి. మీ జీవితాలు ఎలా మారుతాయి, మీ బిడ్డల భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంటే బాగుపడతాయి అని ఆలోచన చేసి ఓటు వేయండి. ఇలా లిక్కర్ మాఫియా, చుట్టుపక్కల ఉన్న శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇలా మీ భూమిని కూడా కబ్జా చేసే ఈ చెత్త ఆలోచనలు ఉన్న ప్రభుత్వం పోతేనే మన బిడ్డలు, మీరు, మీ భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాం తల్లి, ఇది ఓట్ల సమయం.
లీడర్లు వస్తారు, అన్ని పార్టీల లీడర్లు వస్తారు, మీకు డబ్బులు ఇస్తారు, మాకు ఓట్లేయండి ఓట్లేయండి అని అడుగుతారు. ఏమా ఇస్తారా? ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. ఎవరు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకోండి. మీ డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు, తీసుకోండి. ఇదిగో చుట్టుపక్కల శాండ్ మాఫియా చేస్తున్నారే, ఈ శాండ్ మాఫియాతో సంపాదించిన డబ్బులే, మీ డబ్బులే. లిక్కర్ మాఫియా చేస్తున్నారే, మీ మొగుళ్ళ దగ్గర తీసేసుకున్న డబ్బులు, ఆయే డబ్బులు మళ్ళీ మీకు ఇస్తారు, తీసుకోండి, మీ డబ్బులే. ఇంకా ఇమ్మని అడిగి వసూలు చేసుకోండి. ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీరు మనసు పెట్టి, మీరు మైండ్ పెట్టి ఆలోచన చేయండి. ఎవరైతే మనకు ప్రత్యేక హోదా వస్తుంది, ఇట్లా జగనన్న గారైనా టీడీపీ అయినా, వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి అమ్ముడుపోయారు. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూశాం, ఇప్పుడు 5 సంవత్సరాలు జగనన్న గారికి అవకాశం ఇచ్చి చూశాం. ఒక్కసారైనా మనకు ప్రత్యేక హోదా కావాలి అని నిజమైన పోరాటాలు ఎవరైనా చేశారా? ఎవరైనా ప్రత్యేక హోదా కావాలనో, మనకు పోలవరం కావాలనో, మనకు రాజధాని కావాలి అనో ఒక్కరంటే ఒక్కరు కూడా నిజమైన పోరాటం చేసింది లేదు. మళ్ళీ దగా పడకండి. ఒక్క కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. రాహుల్ గాంధీ గారు చెప్పిన అంశం, నేను ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి రోజునే మొట్టమొదటి ఫైలు మీద సంతకం పెట్టబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద అని చెప్పాడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా కోసం మొట్టమొదటి సంతకం పెడతాను అంటే, మొట్టమొదటి ఫైల్ మీద పెడతాను అంటే ఆంధ్రప్రదేశ్ గురించి ఆ మనిషికి భారం లేకుండానే అంత మాట ఇస్తాడా? ప్రత్యేక హోదా కావాలి రావాలి అన్న కోరిక వాళ్ళకు ఉంది కాబట్టే మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెడతానన్నాడు. మీరు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని నమ్మొచ్చు, ఎందుకంటే అది రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ కాబట్టి. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా చెప్తున్నా, మీరు ఆశీర్వదించండి, మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ప్రత్యేక హోదా నేను తీసుకొస్తా, ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను తీసుకొస్తా. రాజశేఖర్ ప్రాజెక్టు మళ్ళీ సాధ్యం చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టుకు మళ్ళీ మనం నేషనల్ హోదా తెచ్చుకోవాలి. రాజధాని మనం తలెత్తుకునేలా, మనం తలెత్తుకొని అదిగో మా రాజధాని అని చెప్పుకునేలా మనకు ఒక రాజధాని ఉండాలి. ఇవన్నీ సాధ్యం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇప్పుడున్న వైసీపీ పార్టీ అయినా, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ అయినా బీజేపీ పార్టీకి పొత్తు పార్టీలు, బీజేపీ పార్టీతో పొత్తు పార్టీలు. వీరిని నమ్మితే మళ్ళీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అందుకే చెప్తున్నా, మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. మళ్ళొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి అని, వినాలి అని, ఆశీర్వదించాలని ఇంతమందిగా వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. హలో ఇప్పుడు ఈ సభను దిగ్విజయం చేసినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ